హల్లెలూయా. అలా తిరుగుతూనే ఉంటది కానీ ఎప్పటికీ ఎదగదు. నీవు కూడా సంఘములో నాటబడిన అనుభవాలు లేకపోతే తిరుగుతావు, ఆనందిస్తావు, సంతోషపడతావు తప్ప ఎదగవు. మన పిల్లలు ఎప్పటికీ కూడా స్టాండర్డ్గా ఒక 3 అడుగులు దాటి వెళ్తలేదు అనుకోండి, మనకి భలే ఉన్నవరా అని ఆనందిస్తామా? వెనకాలను కోరుకుంటాం లేదా? ఇంకెప్పటికీ మరుగుజోడులో ఇంతే ఉన్నాడు అనుకున్నాడు. మన పిల్లలు పెరగాలని మనం కోరుకున్నట్టే దేవుడు కూడా మనం పెరగాలని కోరుకుంటాడుగా. అభివృద్ధి చెందాలి, ఆశీర్వదించబడాలి, దీవించబడాలి, వర్ధిల్లాలని కోరుకుంటాడు కదా. మరి ఆ క్రమంలో నీవు సంఘములో నాటబడితేనే. హల్లెలూయా. మాస్టర్ గారు కోపంతో మాట్లాంటారు అంటే ఏం పోయింది? ఇప్పుడు నీకోసం ఏడ్చినైనా కన్నీరు గచ్చినైనా కన్నవాడు మాట అంటే తప్పే ఉందే. నేనే ఆడట్లేదు, మీరేమి తప్ప? వెనక పెద్దవాళ్ళు అన్నారు, నేను ముందు వాళ్ళు అంటలేదు. మమ్మల్ని ఎందుకు అంటాడు అన్నట్టు చెప్పండి అందరూ. తప్ప ఎంత పెద్దోళ్ళనైనా చిన్నోళ్ళనైనా మాట అనే అధికారం, హక్కు దేవుడు సేవకుడికి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. మిమ్మల్ని వేదిక మీద లేకపోతే అందరి ముందు ఒక మాట అన్నామంటే వెనకాల బోల్డ్ ఎడుతాం దాన్ని వెనకాల. ఇప్పుడు గద్దించేసి మీకు ఎలా ఉండాలి అని అనేసి ఇంటికి వెళ్ళిపోయి మీ మమ్మల్ని బట్టి ఆనందపడిపోయేది ఏముండదు. ఇక్కడ ఒక గద్దింపు మాట మాట్లాడితే దాని వెనకాల బోల్డ్ ఏడుకుంటది. హల్లెలూయా. ఓవరాల్ గా మీరు ఎట్టి నుంచి ఎడి తిప్పినా మీ మీద కోపం కన్నా ప్రేమ ఎక్కువ ఉంటది. మీరు నమ్మినా నమ్మకపోయినా, పట్టించుకోకపోయినా, యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా, మీకు అర్థమైనా ఇదే నిజం. దేవునికి స్తోత్రం కలుగునుగా. కొన్ని వెళ్ళిపోదాం అన్నప్పుడు ఉండిపోవడం అనేసి వెళ్ళిపోయాడు. సొదొమ గొమొర్రా చూసుకొని సెటిల్ అయిపోదాం వెళ్ళిపోతే మొత్తం అందరూ వచ్చి మనోడిని ఇక అపాయకరమైన పరిస్థితిలోకి వచ్చేసాడని తెలుసుకుని అబ్రహాం వెళ్ళి ఎంట పుట్టి అలవరచబడిన 318 మందిని, దేవునికి స్తోత్రం కలుగునుగా. అనండ మాట, ఎంట పుట్టి అలవరచబడిన. ఇప్పుడు మీరు అందరూ ఇంచుమించుగా ఈ ఇంట పుట్టినోళ్లే కదా. ఇంట పుట్టడం అని అంటే మీ ఇంటి పేరు వేరే అవ్వచ్చు, మీరు పుట్టిన ఊరు వేరే అవ్వచ్చు, మీ ఆధార్ కార్డు, మీ అడ్రస్ ఇంటితో నాకు సంబంధం లేదు. ఆత్మీయంగా మీరు అందరూ పుట్టింది ఎక్కడైనా. హలో, మరి ఏమన్నా అలవరచబడ్డాయంటారా? అంటే మరి అది మరి మీరు అలాంటివి అన్నీ అడగకూడదు. మరి ఏమడగాలి? ఏమైనా అలవరచబడ్డారంటారా? పాస్టర్ గారికి, పాస్టర్ గారి వాళ్ళ అబ్బాయికి, వాళ్ళ కుటుంబానికి, ఇలా కుటుంబంలో మీకు మాదిరికరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరమైన అనుభవాలతో ఏదైనా మీరు దీవించబడుతున్నారు మంచిదే, కానీ ఏమైనా మీరు నేర్చుకున్నారా అన్నాను. ఎంట పుట్టి అలవరచబడినా అని అంటే అబ్రహాం ఎప్పుడు లేస్తాడో ఇలా కూడా అప్పుడే లేస్తాడు. హల్లెలూయా. నా ఉద్దేశం పొద్దున్నే అబ్రహాము లేచి స్తోత్రం అంటే తనిపెట్టి పడుకునే రకాలు కాదు, వీళ్ళు కూడా లేస్తారు. ఈరోజు ఉపవాసం అంటే ఓకే, ఇక ఉపవాసం ఉండిపోదాం. యుద్ధానికి వెళ్ళాలి, 10 ఆయుధాలు వేసుకుని మళ్ళీ ప్రభుత్వం మనకు తెలీదు, పర్లేదు మీ ఇష్టం, వెళ్ళిపోదాం. ఈరోజు 10 కోట్ల మంది రండి, సరిపోదు, వెళ్ళిపోదాం. ఎంట పుట్టి అలవరచబడిన వారిగా సంఘస్థులు ఉండాలి. హల్లెలూయా. మీరు అలా మారిపోతే సేవ ఇంకా విస్తృతంగా జరుగుద్ది. బోల్డ్ పని ఉందండి. ఎవరు ఎన్ని రకాలుగా అడ్డుకున్నా, ఎంత సువార్త నాపేద్దామన్నా ఎవడి తరం ఎవడి వల్ల అవ్వదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. క్రైస్తవ్యం అంతకంతకు విస్తరిస్తూనే ఉంటది. అది వేగంగా విస్తరించాలంటే మీరు కూడా అందులో పాలుభాగస్తులు అవ్వాలి. హల్లెలూయా. ఎంట పుట్టి అలవరచబడాలి. ఇక్కడే పుట్టారు ఆత్మలో. ఈ పాటికే దైవజనుడి మీద ఉన్నటువంటి, నేనేమన్నానంటే అనుకరించమంటలేదు. పాస్టర్ ఎలా మాట్లాడతారు అలాగే నేను కూడా మాట్లాడాలి, అది కాదు నేను చెప్పేది. అదంతా కాపీ పేస్ట్ బ్యాచ్ అది, అది కాదు నేను చెప్పేది. వాళ్ళ మీద ఉన్న ఆత్మ ఏలియా మీద ఉన్న ఆత్మ ఎలీషా మీదకి 2 పాళ్ళు వచ్చినట్లుగా నీ ఆత్మీయ తండ్రి, తల్లి, నాయకులు మీద ఉన్న ఆత్మ నీ మీద కూడా రావాలి. హల్లెలూయా. అనుకరించాలి. ఎలా మాట్లాడుతున్నారో అలాగే మాట్లాడమనట్లా, ఎలా పాడుతున్నారో అలాగే పాడమనట్లా. కానీ దూరం నుంచి వింటే
సేమ్ పాస్టర్ గారు పాడుతున్నట్టు, ప్రార్థిస్తున్నట్టు, ఏడుస్తున్నట్టు నీ గురించి కూడా అలా వినపడాలి. అంటే ఆ ఆత్మ నీ మీదకి బదిలీ అవ్వాలి. హల్లెలూయా. అది ఎంత పుట్టి అలవరసపడటం అంటే. సంఘంలోకి ఎందుకు వస్తున్నామని అంటే, సంఘములో నేర్పబడుతున్న వాటికి మనకు అలవరచబడాలి, మనకి వచ్చేయాలి, మనకు అవి వాడుకగా మారిపోవాలి. హల్లెలూయా. దైవజనుడు ఉదయాన్నే లేచి 4 స్తోత్రం స్తోత్రం అని అంటున్నాడు అనుకో, మీలో ఎవరింటికి వచ్చినా చెక్ చేయడానికి మీ ఇంట్లో కూడా స్తోత్రం స్తోత్రం వినబడతా ఉండాలి. హల్లెలూయా హల్లెలూయా. మా మాస్టర్ మా కోసం పొద్దున్నే లేచి ప్రార్థన చేస్తాడు. మేమేది ఎండకెళ్ళి ఇస్తామండి. ఏం పడుతుంది? ఇంట పొత్తి అలవర్చబట్టం అంటే అది. కాబట్టి ఇప్పుడు మనం సంఘంలో ఉదయం చెప్పినట్లుగా నేర్పబడుతున్న వాటిని నేర్చుకొని అవి మనం అలవరుచుకునే లక్షణం కలిగి ఉంటే మనం ఇంకా దీవించబడతాం. ఆమేన్. మొత్తం మీద యుద్ధం చేసిన 318 మందిని తీసుకెళ్లి యుద్ధం చేసి కొలసం అంతటి రాజులందరినీ ఓడించేసి అందరినీ జయించి మరలా తన తమ్ముడైన లోతు కుటుంబం అంతటిని కూడా అక్కడి నుంచి సంరక్షించుకుని వచ్చాడు. హల్లెలూయా. అలా వచ్చిన మీదట రొట్టె ద్రాక్షరసము అతని కోసం తీసుకుని వచ్చాడు. హల్లెలూయా. ఇప్పుడు బల్లలో పాలుగుంపులు పొందుతున్నటువంటి మనం ఇప్పుడు రేపు ఎప్పుడైనా సరే ఇప్పుడు శత్రువులందరినీ ఓడించి వచ్చిన తర్వాత అన్నటువంటి ఆ మొత్తం సందర్భాన్ని నేనేమంటున్నానంటే జయ జీవితం అనండి. మనం జయించిన తర్వాతే బల్లలో పాలుగుంపులు పొందాలి అనేది ఈ మాటను బట్టి నేను మీకు చెప్తున్న విషయం. హల్లెలూయా. ఎప్పుడు పొందాలి? దేన్ని? పాపనో, నిద్రనో, తిండినో, లోకాన్నో, చెడ్డ స్నేహాన్నో, ఏమండి ఆచారాలను, పద్ధతులను, క్రమాలను, మొత్తానికి అసలు వాక్య విరుద్ధమైన సమస్తమును జయించిన మీదటే. హల్లెలూయా. జయించిన తర్వాతే బలలో ఏకీభవించాలి. మనకు అసలు జయ జీవితం అనేది ఏమన్నా కొంచెమైనా మనకు వచ్చిందంటారు. దేని మీద జయం సాధించామా? ఆ రోజుకి వచ్చి ప్రభు తప్పు అయిపోయింది ప్రభు అని క్షమాపణ అడిగి మనలో చేతులు పెట్టేయడమే తప్ప మరలా అది నీ జోలికి రాకుండా, నువ్వు దాని జోలికి పోకుండా, అదొక అలవాటు, ఒక స్నేహం, ఒక మాట, ఒక చూపు, ఒక తలంపు, దాని మీద సంపూర్ణమైన జయమును సాధించే వరకు ప్రార్థనలో పట్టు విడవకూడదు. హల్లెలూయా. ఇప్పుడు చేతులు చాపేసి మళ్ళా ఇంటికి వెళ్ళి ప్రభు తప్పిపోయింది మళ్ళీ ఆదివారం వెయిట్ చేసి మళ్ళీ తీసేసుకుని కాదు. ప్రభు శరీరం అని, ప్రభు రక్తం అని వివేచింపక తీసుకున్న కారణాన్ని బట్టే మీలో కొందరు బలహీనులుగాను, మరి కొందరు నిద్రించిన స్థితిలో ఉన్నారు. నిద్రించడం అంటే అంత పెద్ద లెక్కలు చచ్చిపోతాయి. ఇప్పుడు మన ఫీలింగ్ ఏంటంటే యేసు రక్తం తాగితే రోగాలు తగ్గిపోతాయని. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, నువ్వు సరిగ్గా సిద్ధపడుతూ తీసుకోకపోవడం వల్ల కొత్తవి వస్తాయి. ఎలా పడితే అలా చెప్పకూడదు. మీ ఇష్టమైన అంటే ఒక మాట చెప్తాను. పోనీ యేసు ప్రభు బలి ఇచ్చాడే కదా శిష్యులకి. అక్కడ రాయబడిన మాట ఏంటంటే ఆ మొక్క పుచ్చుకొనగానే వానిలోనికి అపవాది ప్రవేశించెను అని రాశారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. తీసుకుంది ఏంటి? ప్రభు శరీరం. వచ్చినాడు ఎవడో? గట్టి మాటలండి. మరి అదేంటిది? యేసు ప్రభు శరీరం తీసుకుంటే ఆడరావడం ఏంటండి? నన్ను ఎవడమన్నాడు? సరైన సిద్ధపాటుతో, సరైన ఒప్పుకోలుతో, సరైన క్రమాలతో నువ్వు బలలో పాల్గొంపులు పొందితే నీకు కూడా వచ్చేది జరిగేది అదే. మీరు ఒకసారి ఇలా అంటున్నప్పుడు ఆలోచించుకోండి. బల్ల పరిచర్యలో పాలుగుంపులు పొందాక జయ జీవితం తర్వాత నువ్వు పాలుగుంపులు పొందితే బల్ల పరిచర్య నీకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. నువ్వు అలా కాకుండా ఎలా పడితే అలా తీసేసుకుని మళ్ళా ఇంటికి వెళ్ళిపోయి మళ్ళా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అదే పాపంలో, అదే లోకంలో, అదే పనికి బతికి మళ్ళీ వచ్చేసి మొదటి వారం, రెండోది వారం బల్లెత్తే మళ్ళీ బల తీసేసుకుని
ఆ ఏడుపో ఒప్పుకోలు పశ్చాత్తాపం ఇక్కడే అందరం పాస్టర్ గారి ముందే మళ్ళీ ఇంటికి వెళ్ళాక ఏముండదు. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసు వాక్యంలో ఉంది. వచ్చేసిందంటారు రక్షణార్థమైన మారు మనసు, మళ్ళా దాని జోలికి పోలేనంత. అలాగైతేనే దాని పేరు జై జీవితం. ఏం జీవితం? జయించిన వానికి నాతో కూడా నా తండ్రి సింహాసనం నందు కూర్చుండని. ఎవరికి సింహాసనం? అందరికి కాదు, ఎవరు జయిస్తారో వాళ్ళకే. మీరు ఒక లిస్ట్ రాసుకోండి, మీరే ఒక చెక్ లిస్ట్ పెట్టుకోండి. నాకు చెప్పొద్దు, ఎవరికి చెప్పొద్దు. ఇంటికి వెళ్ళాక నేను ఏమేమి జయించాను, ఏ విషయాలు ఇంకా జయించలేదు అనే 2 లిస్టులు రాసుకోండి. మీరు నిద్ర లేవగానే చూసే ఒక గోడకు దాన్ని అతికించుకుని జయించలేదు అనే మాట లేనంతగా దాని మీద ప్రార్థన చేసి ఇక అసలు జయించలేదని లిస్టులో 0 అయిపోవాలా. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. పాపాన్ని, లోకాన్ని, ఆశల్ని, శరీరాశ, నేత్రాశ అన్ని 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 జయించాలి. జయించకుండా పాలు పంపులు పొందినందువల్ల రోగాలు పెరిగిపోతున్నాయి. కొందరేమో చచ్చిపోతున్నారు. బాగా తీసుకుంటే చచ్చిపోవడం పెట్టండి బాబా అంటే మరి అంతే, సరిగ్గా తీసుకోకపోతే అలాగే జరుగుతుంది. ఇప్పుడు కొన్నిసార్లు అంటారు కదా, మందు వికటించి చచ్చిపోయాడని. ఇది కూడా అంతే. మీరు ఒకసారి రీకలెక్ట్ చేసుకోండి. బల్ల తీసుకునేదానికన్నా తీసుకున్న తర్వాత కొంచెం చెప్పులు ఎక్కువైనాయి అని అనిపించే సందర్భం ఉంటుంది. ఎందుకో చెప్పిన కారణం, నువ్వు సరైన సిద్ధపాటుతో తీసుకోలేదు కాబట్టి, సరైన జై జీవితంతో తీసుకోలేదు కాబట్టి. బల్ల దగ్గరికి వెళ్ళి చేతులు చాపేసి ఇక్కడి నుంచి ఎన్నిసార్లు చెప్పిన, అమ్మా సమాధాన పడకుండా తీసుకోకూడదు, జై జీవితం లేకుండా తీసుకోకూడదు, తప్పది అని అంటే ఎంత చెప్పినా పక్కన కూర్చున్న వాళ్ళైతే సమాధానం ఉండదు, చేయి చాపేస్తారు. ఇప్పుడు చెప్పిన తర్వాత తీసుకుంటే తప్పు నాదా మీదా? అంటే చెప్పిన వాళ్ళ మీరు తీసుకునే వాళ్ళదా? నా మీద ఉండదు. ఇప్పుడు చెప్పేవాళ్ళు ఉండదు, సాగుడి మీద ఉండదు. ఇప్పుడు నేనేమన్నాను? వాళ్ళ తీసుకోకూడదు అన్నానా? క్రమంగా తీసుకోవాలని చెప్తున్నాను. హల్లెలూయా. అది రేపు బల్ల అయితే నేను తీసుకోకూడదు అన్నమాట కాదు. తీసుకోకూడదని అంటే నీకు ఇంకా లేనిపోని మొండి దగ్గర వచ్చేసింది. పొద్దున్న చెప్పినట్టుగా చివరి మాట ఉంది, ఏదో ఎక్కువైపోయింది అన్నానే, అది ఎక్కువైపోయినట్టే. హల్లెలూయా. బల్ల పరిచర్యలో ఒక భాగ్యంగా భావించాలి. బాబోయ్, ప్రభు శరీరం, ప్రభు రక్తం అంచెదను మనం లేపబడే శక్తి పొందడానికి, మనలో మనం జీవం గల వారిగా మారిపోవడానికి అందులో మనకు పాల్పొంపులు ఇచ్చాడు దేవుడు. అదొక భాగ్యంగా భావించి సరి చేసుకుని ఎప్పటికప్పుడే క్రమపరుచుకుని ఉపవాసాలతో, కన్యలతో ప్రభు పాదాలు పట్టుకుని సిద్ధపడిపోవాలి తప్ప, నేను సరే సిద్ధపాట్లో లేనండి అందుకే ఈ నెల బాప్తీసం బల్లలో పాలు పంపులు పొందట్లేదు అంటారు చాలా తెలివిగాను. మరి నెల అంతా ఏం చేసావు సిద్ధపడకుండా? నువ్వు పళ్ళకే సిద్ధపడకపోతే మరి రాకడికి ఏం సిద్ధపడతావు? ఎప్పుడు ఇస్తారని ఇక్కడ బల్ల? నెల మొదటి 2వ ఆదివారం, ప్రతి 2వ ఆదివారం బల్ల ఇస్తారని తెలుసు. మరి ప్రభు రాకడ ఎప్పుడు వస్తుందో తెలుసా నీకు? మరి దీనికే సిద్ధపడకపోతే దానికే సిద్ధపడతాం. మనందరూ ఫోన్ నెంబర్లు తీసుకుని SMS పెట్టి నేను వస్తానని చెప్పొస్తానండి నేను ప్రభు. ఒక గ్రూప్ చేసి వాట్సాప్ రాకడ గ్రూపు అని పెట్టి అందులో SMS పెట్టి వాట్సాప్ పెట్టి ఇదిగో నేను పలానా టైంకి వస్తానని చెప్పొస్తానా? మరి రాడు. సిద్ధపడిన వాళ్ళకు దొంగ, సిద్ధపడిన వాళ్ళకు దొంగ కాదు. సిద్ధపడని వారికి దొంగలాగా. ఇప్పుడు దొంగ వాళ్ళు అని చెప్పావు కానీ బాగానే బైబిల్లో ఉందే చెప్పావు, తప్ప అంటలేదు. ఇప్పుడు క్వశ్చన్ పేపర్ లీక్ చేసేసిన తర్వాత కూడా నాకు ఎగ్జామ్ సరిగ్గా రాలేకపోతే ఎవడ తప్పు? ఇప్పుడు యేసుప్రభు రాకడ కోసం సంబంధించిన సమాచారం ఎప్పటి నుంచి చెప్తున్నారు? ఇప్పుడు నువ్వు సిద్ధపడకుండా సడన్గా వచ్చేస్తావు అనుకోలేదు. అసలు దొంగలాగా ఎలా వచ్చేటంటే నువ్వు సిద్ధపడలేదు కాబట్టి దొంగలాగా వచ్చినట్టు. ఆయనకు దొంగలా రావాల్సిన అవసరం లేదు, దొంగలాగా వస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. తూర్పును పుట్టి పడమరను చేరిపోయినట్లుగా కాంతి ఒక్క నిమిషం అట్లా వచ్చి అలా జరిగిపోద్ది అంతే రాకడా. నీకో ముందు వచ్చి యేసుప్రభు వారు వెయిట్ చేస్తున్నారు ఓ అని చెప్తే ఒకడు మళ్ళీ పావుడు ఇంకొకటి వచ్చి మళ్ళీ ఇంకొక అరగంట నీ కూడా చదివేం లేదు. రెప్పపాటును జరిగిపోద్ది. దేవునికి స్తోత్రం కలుగునుగాక.
మరి ఇంత సీరియస్ గా రాకడ విషయం తీసుకోవాల్సింది. మరి పల్లకే సిద్ధపడకపోతే రాకడికి ఎప్పుడు సిద్ధపడతావు? మా చిన్నప్పటి నుంచి చెప్తున్నారండి రాకడ అని. రాకలేదు, నిజమే, రాకడ లేట్ అవుతుంది. మరి మనకు పోకడా పోనీ అది మనకు తెలుసా? నేను పలానా టైంకి పలానా ఊర్లో పలానా చోట పలానా సమాధిలోకి వెళ్ళిపోతాను అని ఏమన్నా సెపరేట్? పొద్దున్న ఒక యూట్యూబ్లో ఏదో వింటుంటే ఇక్కడ మీటింగ్కి వచ్చే ముందు నేను రెడీ అవుతుంటే మా పాస్టర్ పెట్టుకుని అంటే నేను విన్నాను, పక్కనకి వచ్చింది. చాలా గర్వంగా చెప్పేసుకుంటున్నాను కాబట్టి నేను ఆల్రెడీ నా సమాధి తొలిపించేసుకున్నాను, పక్కనే కట్టింగ్ చేసుకున్నాను, నాకు తెలుసు, నా విశ్వాసం మంచిదే, దానికి ఎందుకు పబ్లిసిటీ? ప్రిపేర్ అవ్వడం మంచిదేనండి, సమాధి తొలిపించుకుని కాదు, హృదయం తొలుచుకుని సిద్ధపడాలి. దేవునికి స్తోత్రం కలుగును కాదు. చెప్పండి, జయ జీవితము లేకపోతే బల్లలో పాలు పంపులు పొందుట అనేది మనకి కీడుగా మారిపోయే ప్రమాదం ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. మీకు 2-3 ఉదాహరణలు చెప్పాను. మొక్క పుచ్చుకొనగానే సాతాను వారిలో, ఎవరిలో? ఇస్కరియోత్ శిష్యులందరూ కదా, ఇస్కరియోత్ యోధాలో. పల్లెటూరులో ఉన్నారు మీరు అందరిలో ఎందుకు వెళ్ళిపోయాడు? ఆడి చెడ్డ మనసుతో ఉన్నాడు కాబట్టి, పనిమాల బుద్ధితో ఉన్నాడు కాబట్టి ఆడిలోకి వెళ్ళాడు. బుద్ధి మంచిది కాకుండా తీసుకోకూడదు, బల్ల సరి చేసుకోవాలి, కామపరుచుకోవాలి. ఎప్పుడు ఇస్తారు మీకు బల్ల? రేపేనా మాట్లాడతారు మీరు? మరి ఏం చేస్తారు ఇప్పుడు ఈ రాత్రి? ఎలాగా? ఒక్కొక్కరు ఉంటారు, వాళ్ళు చేతికి తాగమని మొత్తం గ్లాస్ అంతా ఎక్కించినట్టు మొత్తం వేస్తారు లోపల. ఆ రంగం సిద్ధపడ్డారు. మరి తీసుకోమని ప్లేట్ ముందు పెడితే మొత్తం ఇలా లాగేస్తారు. అది వాళ్ళు సిద్ధపడాలా ఉంది. ఈ కాదు సిద్ధపాట్లు. రాత్రి అంతా ప్రభు దగ్గర ఏం విధులే వదిలేయాలో, దేని మీద జయం సంపాదించాలనుకున్నావో అవన్నీ రాసుకుని, ప్రభు నాకు దీని మీద జయం కావాలయ్యా, నేను దీంతో ఈ విషయంలో నేను ఎప్పటికీ ఓడిపోకూడదు, పడిపోకూడదని యథార్థంగా ప్రభు దగ్గర ప్రార్థించే బలలో పాల్గొంపులు పొందాలి. హల్లెలూయా. ఇది కేవలం నేను బల్ల కోసమే చెప్తున్న మాట కాదు. క్రైస్తవ ఆధ్యాత్మిక భక్తి జీవితంలో జయ జీవితము అనేది చాలా ప్రాముఖ్యమైన సంగతి. హల్లెలూయా. ఎందుకంటే జయించిన వారిని నాతో కూడా నా తండ్రి సింహాసనం నందు ఎవరైనా ఇస్తారు అసలు ఛాన్స్ మనకి? మన కౌన్సిలర్ గారి ఇంటికి వెళ్ళి ఆయన కుర్చీలో మనం కూర్చుందామంటే సెట్ అవ్వదు అసలు. ఎవడో మనకు కుర్చీ పడేస్తారు అక్కడ ఎదురుగాను. కానీ సర్వలోకములను ఏలే చక్రవర్తి, మహారాజు, రాజులందరికీ రాజు అయిన మన దేవుడు తన సింహాసనం మీద మనల్ని కూర్చొనిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును. మట్టి మనుషుల మీద మనకు అంత భాగ్యం ఇచ్చాడు. ఒళ్ళు దగ్గరేసుకుని జయ జీవితం సంపాదించాలా. దేవునికి స్తోత్రం కలుగును. పాపం మీద, శాపం మీద, లోకం మీద, ఆశల మీద జయం వచ్చేయాలి మనకి. ఆ నెక్స్ట్ తిండి మీద, నిద్ర మీద జయం వచ్చేయాలి. రాత్రులు దేవుడి దగ్గర గడపగలిగినంత స్థితికి వచ్చేయాలి. హల్లెలూయా. జయ జీవితం అనేది ఇప్పుడు మనం చెప్పుకునే విషయం. అబ్రహాము శత్రువులందరినీ ఓడించుకుని తన తమ్ముడిని మరలా తిరిగి తెచ్చుకున్నాడు కాబట్టి, శత్రువు చేతుల నుంచి విడిపించాడు కాబట్టి, అప్పుడు బల తెచ్చాడు కాబట్టి, ఆ సందర్భాన్ని మనం తీసుకుంటూ ఈ పూటకి మనము జయించాలి అని అందరూ. జయ జీవితంలో 3 భాగాలు ఉన్నాయి. ఆ 3 కూడా అక్కడే ఉన్నాయి. మీరు 14 నుంచి కొంచెం హ్యాపీగా చదివితే ఒక 3 ముక్కలు చూపిస్తాను మీకు. అక్కడ టోటల్ గా జయ జీవితంలో ఉన్నటువంటి ఒక 3 భాగాలు చెప్తాను చూడండి. అబ్రహాము తన తమ్ముడు చెరపట్టబడెనని విని తన ఇంట పుట్టి అలవర్చబడిన 318 మందుగురిని వెంటబెట్టుకుని తాను మట్టుకు ఆ రాజులను తరిమెను. ఒకటే మాట, తరిమెను అనండి. చదవం ఇంకా. రాత్రి వేళ అతడును అతని దాసులను వారికి ఎదురుగా మొనలు తీర్చి వారిని కొట్టి దమస్కునకు ఎడమ తట్టునున్న గోబా మట్టుకు తరిమి ఆస్తి యావత్తు తిరిగి తెచ్చి రెండో మాట. ఒకటి మొదటిది ఏంటి? 2 తిరిగి తెచ్చి. 3 తన తమ్ముడైన లోతును అతని ఆస్తిని, స్త్రీలను, ప్రజలను తిరిగి తీసుకుని వచ్చెను.
అతడు కదొర్లాయోమోరును అతనితో కూడా ఉన్న రాజులను ఓడించి. మూడవది ఓడించి. మొదటి మాట చెప్పండి ఏంటి? రెండవ మాట, మూడవ మాట తరుముట, తిరిగి తెచ్చుకొనుట, ఓడించుట. ఈ మూడు కలిపితేనే జయ జీవితం. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. చెప్పండి ఒకసారి. మొదటి ఏంటి? రెండు, మూడు. ఈ మూడు కలిపితేనే జయ జీవితం. హల్లెలూయా. ఏ విషయం మీదన్నా మనకి జయ జీవితం లేకపోతే జయం సంపాదించాలంటే వాట్ ఎవర్, ఎలా మీరు మంచి అవునొత్తులే జారబడిపోయాడు కూడా శాంతం అసలు తిరుగుపోయా. హల్లెలూయా. ఫోన్లో పైకి చూడండి, కిందకి చూస్తున్నాను, నా వైపు ఏముండాలి జయ జీవితంలో? తరుముట, తిరిగి తెచ్చుకునుట, ఓడించుట. ఈ మూడు కలిపితేనే ఏ విషయమైనా, అదొక చిన్న ఆశ దగ్గర నుండి ఒక పెద్ద బలహీనత వరకు ఈ మూడు కలిసి జరిగితేనే దాన్ని జయించినట్లు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఇప్పుడు జయ జీవితంలో మొదటి భాగం ఏం చేయాలి మనం? ఎవరిని తరవాలి? ఆ బలహీనతకు కారణమైన శత్రువును తరిమి కొట్టాలి. చాలా తక్కువ మంది అన్నారు. ఎందుకులే నాన్న కలుగుతాం, ఇప్పుడు వాడి దారిని వెళ్ళిపోతున్నాం, మన దారి మనం వెళ్ళిపోతాం. ఆయన తరపు మనకి ఎందుకు అసలు? మీరు అన్ని రాత్రిపూట మళ్ళీ మేము ఇంటికి వెళ్ళాలి, ఇప్పుడు మేము వెళ్ళాలి. అంటారమంటారు ఎందుకు మరి? అంటారకపోతే ఎవరు తిరుగుతాము? మన విరోధి అయిన సాతాను ఎవరిని మరింగుదునా అని గర్జించు సింహం వలె. అవునా? తిరగేద్దామా? మన ఇంట్లోకి పదే పదే ఒక 3-4 సార్లు వచ్చిన కుక్కని విడిచిపెట్టకుండా వీచేవరి దాకా తరిమేస్తున్నామే. దాని పేరం ఎంత, దాని ఊపిరి ఎంత, దాని బతికి ఎంత మరి సైతం గారు కూడా అలాగే వస్తున్నాడుగా. ఒకసారి ఒకరి రూపంలో, ఇంకొకరిసారి ఇంకొక రూపంలో, ఇంకొకరిసారి ఇంకొకరి ద్వారా, ఎవరో ఒకరి ద్వారా వస్తానే ఉంటున్నాడుగా. మరి ఆడు కొట్టొద్దా? మాట్లాడలేదు మీరు? కొట్టాలొద్దా? మనల్ని బలహీనపరుచుచున్న పాపములోనే ఉండునట్లుగా చేస్తున్నటువంటి దానికి కారణమైన శత్రువును మనం ఏం చేయాలి? ఇప్పుడు తరిమి కొట్టాలి. హల్లెలూయా. ఇది జయ జీవితంలో ఎన్నో భాగం? తరిమి కొట్టాలి. సాతానా నా వెనుకకు పొమ్ము, యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్ అంటే వెళ్ళిపోతుందా? యేసుప్రభు అన్నాడు కదా, మనం కూడా సాతానా నా వెనుకకు పొమ్ము. అబ్బాయి అంత స్టైల్గా యేసు నామములో ఆయన ఇచ్చిన పూర్తి అధికారంతో వాడిని గద్దించి బంధించడం ఒక ఎత్తు అయితే, అసలు వాడి జాడ కనబడనంతగా దేవునికి స్తోత్రం కలుగునుగా. మన పిల్లల్లో మనము చూడకూడదు, మనలో కూడా మనకు కనపడకూడదు అన్న బలహీనతలు పదే పదే కనపడుతున్నాయి. దానికి కారణం ఏంటి చెప్పినా? తాత్కాలికంగా వెళ్ళి మళ్ళీ వచ్చేస్తున్నాడు అంతే. దీనికి ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్పినా మీకు, చూడండి. వైపు పల్లెటూరులో అందరి ఇళ్ళ ముందు కూడా దాదాపుగా కట్లు పొలంలో పొయ్యిలు ఉంటాయి కదా. బయట గ్యాస్ స్టవ్లు కాకుండా పొలాల పొయ్యిలు ఉంటాయి. ఇప్పుడు ఉండట్లేదు కానీ ఉంది. శీతాకాలం మనం పొయ్యి ఆపేసి ఇంట్లోకి వెళ్ళి మనం పడుకోగానే అందులో కూడా ఒకటి వచ్చి పడుకుంటుంది. ఏంటది? చెప్పండి గట్టిగా. ఒక్క తెల్లారి మనం లేచిపాటు కూడా అక్కడే ఉంటుంది. మనకి దాన్ని చూడంగానే పిచ్చికోపం వచ్చేసి ఆ పొయ్యి గొప్ప చేస్తుంది దాని మీదకి. అది కూడా అంతే సీరియస్గా లేచి మన ఇంటి గుమ్మం దాకా వెళ్ళి అక్కడ ఒకసారి వెనక్కి తిరిగి అక్కడ అని ఆ పొయ్యిలో అంతా ఎదిరించేసి దాని ఫీలింగ్ ఏంటి చెప్పనా? నీ పొయ్యి కాకపోతే ఊర్లో పొయ్యిలే లేవనుకున్నావా, చూసుకొని రాత్రికి వస్తే ఇప్పుడు అడుగు అని వెళ్ళిపోతుంది. సేమ్ నైట్ తెల్ల చీకటి పడుతుంది, మళ్ళీ నువ్వు పడుకుని పోతావు, మళ్ళీ వచ్చి నీ పొయ్యిలోనే పడుకుంటా. తెల్లారిపోతున్న మళ్ళీ మనం కొడతాం. తరచుగా ఇలా జరుగుతూనే ఉంటుంది. ఎందుకు మాట చెప్పానంటే, ఇప్పుడు ఉపవాస ప్రార్థనలో 3 రోజులుగా ప్రార్థన చేసి 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 శత్రువుని తరిమేసాం, ఇక్కడ అసలు కనపడ్డు అని అనుకుంటానికి ఏమీ లేదు. ఎంత కొట్టినా, ఎంత తిట్టినా, ఎంత బంధించినా
తెల్లారి పొద్దున మళ్ళీ ఇకిలించుకుంటా వచ్చి హాయ్ అంటాడు. ఆడి పేరు చైతన్యుడు. హల్లెలూయా. తీవ్రమైన ఉపవాసాలతో వాడిని బంధించాం, ఇక ఎన్నటికీ రాకుండా అన్నట్టు అంత సీనే లేదు. సిగ్గు లేకుండా మళ్ళీ తెల్లారి పొద్దున్న వచ్చి గోమ మీద నిలబడి హాయ్ అనేవాడు. ఒక్క ఆడు ఒకటే. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఒక్కరు పెంచుకున్న కోపం వస్తుందేమో, ఒక్కనే ఆడిని ఒకటే చేస్తే ఓ జాతి కట్టేస్తారు ఏంటంటే, ఇప్పుడు ఎంత ప్రేమతో పెంచుకున్న కుక్క పర్వం వస్తుందా? మాట్లాడలేదు మీరు. రావని క్లియర్గా ప్రకటన 22 అధ్యాయంలో స్పష్టంగా రాశాడు. నీ ఇంటిని కాపాడతాకి, నీ సొత్తుని కాపాడతాకి, నీ గుమ్మంగడ కాపలా కాస్తాకి కుక్కను పెట్టుకుంటే పర్లేదు. బెడ్రూమ్లో నీ పక్కనే పడుకోబెట్టుకుని, ట్రైన్లో నీ పక్కనే చిరిచి, కారులో నీ పక్కన కూర్చోబెట్టుకుని అంత ప్రేమ పెంచేసుకున్నాను దాని మీద. మొత్తం అంత చేపించుకుని మీరే అర్థం చేసుకోండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. దాన్ని మళ్ళీ కొంతమంది ఉంటారు కుక్కని ఎవరిదాన్ని, మరి కుక్క అనకపోతే ఏమన్నా కుక్క అనకదాన్ని. మా టామీ గడు, మా టిమ్మీ గడు, ఒక ఆవిడ మనం మరీ విపరీతంగా పేపర్లు వేసేయంగా ఆవిడ కోసం పుట్టినరోజు చేసింది కుక్కకి. దానికి మళ్ళీ అందరినీ పిలిచింది పార్టీకి, కేక్ ఎట్టింది దాని ముందు, దానికి కొత్త బట్టలు వేసింది కుక్కకి. పిచ్చి పీచికి వెళ్ళిపోయింది అంటారు చూసారా, నిద్రస్తుంది ఉన్నదే. హల్లెలూయా. కేక్ తెచ్చి దాన్ని కోసి మళ్ళీ మరి కుక్కలు కట్టిందో మనుషులు కట్టిందో నాకు తెలియదు, కానీ కుక్క ప్రేమికులందరికీ నా ప్రేమ వందనాలు. హల్లెలూయా. కుక్క పెంచుకోవడం తప్పట్లా, దాన్ని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలా. ఎందుకంటే అది పరలోకం రాదు కదా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెప్పండి, ఇప్పుడు సిగ్గు లేకుండా తెల్లారి పొద్దున్నే మన మీదకి వచ్చేసి బట్టి చైతన్య గడికి బట్టి ప్రతిరోజు మనం వాడిని ఏం చేస్తా ఉండాలా? తరుముతూనే ఉండాలి. హల్లెలూయా. అందుకే వేకువ ప్రార్థనలు అవసరం, అందుకే వేకువ స్తుతులు అవసరం. స్తుతులతో స్తోత్రాలతో ఒక శక్తివంతమైన అభిషేకం మన గృహాల మీదకి ఉదయకాలమే దిగొచ్చేస్తే ఇక ఆడు మరలా మనలోనికి ప్రవేశించడానికి, మన మీదకి రావడానికి అవకాశం ఉండదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 91వ కీర్తన 90వ కీర్తనలో మధ్యాహ్నమందు పాడు చే పగలు ఎండ దెబ్బైనను, రాత్రులు వెన్న దెబ్బైనను, మధ్యాహ్నమందు పాడు చే రోగమైనను. ఎప్పుడు తాగలదు? ఎంత తెల్లవారుజాము ప్రార్థన చేస్తే తాగలదు. హల్లెలూయా. లేకపోతే మన దగ్గరికి వచ్చేస్తే ఎన్ని. కాబట్టి శత్రువుని ఏం చేయాలి చెప్పండి? అందరూ మాట్లాడతలేదు. ఎలా? కుక్కను కొట్టినట్టుగా కర్రతో కొడితే సెట్ అవ్వదు కదా అడిగి. మొదటి సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 11వ వచనం చదవండి. ఇశ్రాయేలీయులు మిస్పాలో నుండి బయలుదేరి బేత్కారు వరకు ఫిలిష్తీయులను తరిమి హతము చేసిరి. బేత్కారు వరకు ఫిలిష్తీయులను తరిమి హతము చేసిరి, తరిమి హతము చేసిరి, తరిమి హతము చేసిరి. హల్లెలూయా. ఇదిగో 6వ అధ్యాయం 5వ అధ్యాయం మీరంతా తర్వాత చదువుకుంటే అక్కడ ఉన్నటువంటి విషయం ఏంటో నేను చెప్తాను. శ్రద్ధగా నా వైపునండి. ఇశ్రాయేలుకి ఫిలిష్తీయులకి యుద్ధం జరుగుతూ ఉండదు హోరాహోరీగా. ఆ కాలంలో ఎలాగ ప్రజలకు నానుడు వచ్చేసిందనంటే, ఎవరే ఖచ్చితంగా ఇశ్రాయేలులే ఓడిపోతారు, ఫిలిష్తీయులే గెలిచేస్తారా అన్నంత ప్రసిద్ధిలోకి వెళ్ళిపోయారు. ఇక ఈ ఓటమిని చూడలేక 7వ అధ్యాయంలో దైవజనుడైనటువంటి సమూయేలును ఆశ్రయించారు. ఇదిగో మా కొరకు మానక ప్రార్థన చేయ్యా, మా కొరకు వేడుకో అయ్యా, బలర్పించయ్యా, ఇలాంటివన్నీ చెయ్యగా అని చెప్పి ఎప్పుడైతే దైవజనుడిని ఆశ్రయించారో వాళ్ళు 11వ వచనంలో చేయగలిగిన కార్యం ఏంటంటే, వారు బేత్కారు వరకు తరిమి ఫిలిష్తీయులను కొట్టారు. సరిహద్దు రాయి ఒకటి పాతారు. ఇక్కడి దాటి లోపల రావడానికి వీలన్నట్లుగా ప్రకటించారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. శత్రువుని తరమాలి, తరుముటకు నీకు కావలసినది ఏంటో చెప్పనా? ఒక దైవజనుని సహాయం నీకు కావాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక.
నీ కొరకు చేతులెత్తే దైవజనుడు, నీ కొరకు ఉపవాసాలు చేసే దైవజనుడు, నీ కొరకు మానక హోమములను అర్పించే దైవజనుడు, నీ కొరకు రాత్రనక పగలనక దేవుని బిడ్డలారా తమ జీవితాలను త్యాగం చేసి ఇదిగో నీ నిమిత్తమై బలి అర్పించేటటువంటి ప్రతిరోజు ఫలానా ఫలానా నీలో ఒక్కొక్కరి కోసం ఒక్కొక్క బలిని అర్పించే దైవజనుడు నీవు కలిగి ఉంటే నీవు శత్రువుని తరిమి కొట్టగలుగుతావు. హల్లెలూయా. దిస్ ఇస్ నాట్ ద ఓన్లీ రీజన్. ఇదొక్క కారణమే కాదు, అనేక కారణాల్లో ఇదొక్కటే. శత్రువుని తరిమి కొట్టాలంటే వ్యక్తిగత ప్రార్థన, ఉపవాసాలు, ఏమంటే ప్రార్థన, అభిషేకం, ఇవన్నిటికంటే పైన నీ నిమిత్తమై కన్నీరు కార్చి దైవజనుడు ఒకడు ఉండాలి నీకు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. అప్పుడు నువ్వేం చేయాలి? నీ నిమిత్తం కన్నీరు కార్చే దైవజనుడు కావాలంటే సంఘంలో స్థిరంగా నాటపడాలి. దైవజనుడిని పట్టుకుని ఎంత చెప్పరొచ్చిన బాధ ఉండాలి. ఊరికి అటు తిరిగి ఆ కాడికి ఈ కాడికి కుదరదు. 2 మాటలు చెప్తాను, మంచి మాటలు గుండెలో పెట్టుకోండి. రోడ్డు పక్కన చెట్టు ఉందనుకోండి, ఎవరికి సంబంధించిన చెట్టు కాదు అది, రోడ్డు పక్కన ఉంది అంతే. కాయలు కాసేసినాయి అనుకోండి, వెళ్తా ఎవడన్నా కోసేసుకుంటాడు, అవునా కదా? పోనీ ఎవడైనా ఆగి కొంచెం నీళ్ళు అంటే బకెట్ నీళ్ళు ఎత్తడు, దానికి శ్రద్ధ పెట్టి ఎరువు ఎత్తడు, దానికి కాయలు కడితే మాత్రం. అదే తోటలో ఉందనుకోండి, కాపు కాసినా కాయకపోయినా అన్నిటితో దానికి కూడా శ్రద్ధ పెట్టి కాపు కాయట్లేని కారణం చేత దానికి ఇంకా కొంచెం గాడి తవ్వి ఎరువు బాగా వేసేలా చేసి, నీళ్లు బాగా వచ్చేలా చేసి, ఎండ బాగా తగిలేలా చేసి ఈ జాగ్రత్తలన్నీ తోటమాలు తీసుకుంటాడు. కాబట్టి ఈరోజు కాబట్టి రేపైనా కాపుతుంది. హల్లెలూయా. తోటలో ఉన్న కారణం చేత యేసుప్రభు వచ్చి అంజూరపు చెట్టును చూసి త్రోపక్కన చూసి ఫలం లేదని చెప్పి దాన్ని చెప్పించేపాటికి సాయంత్రం వచ్చరికి ఎండిపోయింది. అదే తోటలో ఉన్న చెట్టు దగ్గరకు వచ్చి ఇంకెందుకు తీసేయంటే, ఛాన్స్ ప్రభా ఒకసారి ఇంకొక ఈ ఏడు చూస్తాను ప్రభా ఒకసారి ఛాన్స్ ప్రభా తోటమాలు బ్రతులు నడుపుని కాపాడుకున్నాడు. నువ్వు త్రోవ ప్రక్క ఉన్న చెట్టు అనుకో, అందరూ కాయలు కాసుకుంటారు, ఎవరు నీ కొరకు ప్రార్థన చేయడు. అదే తోటలో ఉన్న చెట్టు అనుకో, నీ నిమిత్తం ఏడ్చి అడ్డుపడే ఒక దైవజనుడు నీకు ఎప్పుడు ఉంటాడా? హల్లెలూయా. కేవలం తోటలో ఉన్న కారణాన్ని బట్టి దైవజనుడు నీ కొరకు ప్రార్థన చేసిన కారణాన్ని బట్టి నువ్వు శత్రువుని తరుముటకు నీ బలం అధికం అవుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన ఒక్కరి ప్రార్థనతోనే మనం చేయలేమండి. అందుకే ఎక్కర్లేదు కానీ ద్వితీయోపదేశకాండంలో ఉంటది, ఒక్కరు 1000 మందిని తరిమితే 2 10,000 మందిని తరమగలుగుతారంట. హల్లెలూయా. ఇక్కడ చాలా మంది ఉన్నారు కదా విద్యార్థులే అక్కర్లేదు, పెద్ద లెక్కేం కాదు. ఒక్కడు 1000 మందిని తరిమితే 2 ఎంతమంది తరవాలి? మరి 10,000 అన్నది అంటే ప్రార్థించే సంఖ్య పెరిగితే బలం 10 రెట్లు పెరిగిపోతుంది. హల్లెలూయా. నువ్వు ఒక్కడవే తిప్పలు పడి, నువ్వు ఒక్కడవే ప్రార్థన చేసుకుని, నువ్వు ఒక్కడవే బాధలు పడి ఎన్నిటి ఎప్పుడుకో జరుగుద్ది. కానీ నీకు ప్రార్థించేవారు ఒకరు తోడైతే, నీ కొరకు చేతులు ఎత్తేవారు ఒకరు ఉంటే, నమ్మకంగా నిమిత్తం ఉపవాసాలు చేసే వాళ్ళు ఒకరు ఉంటే నీ బలం 10 రెట్లు పెరిగిపోతే శత్రువుని తరిమి కొట్టగలుగుతావు. హల్లెలూయా. నేనేమన్నాను? కేవలం ఆయన ప్రార్థన చేస్తే నువ్వు తిని పడుకుంటాం కాదు, నువ్వు చెయ్యాలి. కానీ నీ ప్రార్థనకి సపోర్ట్గా ఆ ప్రార్థన కూడా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. భూమి మీద చాలా మంది దైవజనులు ఉన్నారు, అందరూ కన్నీరు కార్చేవారు కాదు, అందరూ ప్రార్థన చేసేవాళ్ళు కాదు, అందరూ నీ కొరకు ప్రార్థన చేయరు. ఎవరు చేస్తారు నీకోసం? ఇప్పుడు ఒక తండ్రి ఉన్నాడండి, కొత్త విధులందరికీ పప్పలు తెస్తాడు. రాత్రికి మొత్తం విధులు ఉన్న ఇంట్లో పిల్లలందరికీ తెచ్చేస్తాడా? ఎవరు తెస్తాడు? తనకు అనుకున్న పిల్లలకే తెస్తాడు. ఇంకొంచెం ప్రేమగాడు అయితే ఫోన్ లేని పక్కింటి వాళ్ళు కొంచెం పంపుతాడు. అంతకు మించి వీధందరికీ పంచాడు కదా. నిన్ను కన్న నీ ఆత్మీయ తండ్రి నీ కొరకు ప్రార్థిస్తాడు. హల్లెలూయా. ఏ తిప్పలైనా, ఏ బాధలైనా, ఏ పరిస్థితులైనా వదులుకునే ప్రయత్నం చేయొద్దు. సంఘంలో కట్టుబడి ఉండు, నాటబడి ఉండు. నీ ప్రార్థనకు దైవజనుడు ప్రార్థన తోడైతే నువ్వు శత్రువుని ఏం చేయగలుగుతావు? హల్లెలూయా. ఈజీ అయిపోద్ది పని. అప్పుడు మనం ఒక్కడే చెప్పలు పడితే ఎంతసేపు? అదెవడో ఆ రాజమండ్రి అవతల రేవులను తాడు కట్టేసిన పడవకి చెడ్డేసి తెగో రాత్రి అంతా వెళ్ళొచ్చు అని పాటలు పడుకున్నాడు. ఒక పాట అయ్యే లోపల అవతల కొవ్వురు వెళ్ళిపోవాలి. అసలు రాత్రి అంతా పాడుతున్నాడు, 4-5 పాటలు పాడి తెల్లారిపోయింది. ఇంకా ఏంటి వెళ్తలేదండి, ఇంటికి వెళ్తుంది. ఏం కట్టాడు అక్కడ? మరి అది ఎప్పుడు తెగతింటే తెలిపోతుంది. మనం ఒక్కరం చేసే ప్రార్థన కూడా అలాగే ఉంటుంది. నేను ప్రార్థన చేస్తలేదా అంటే చేస్తున్నాం, ఉపవాసం ఉండలేదా ఉన్నాం,
నీ ప్రార్థన ఒక్కటే సరిపోదు. హల్లెలూయా. ఒకరి ప్రార్థన 1000 మందిని తరిమితే ఇద్దరి ప్రార్థన 10,000 మందిని తరుగుద్ది. అంటే బలం 10 రెట్లు పెరుగుద్ది. కాబట్టి నీ కొరకు ప్రార్థించే ఒక దైవజనుడు, చేతులెత్తే ఒక దైవజనుడు, నీ నిమిత్తమై బలి అర్పణ చేసే దైవజనుడు, నీ నిమిత్తమై ఇంకా ఆవరణములోనే ఉండి తను తానే బలిగా అర్పించుకునే ఒక దైవజనుడు ఉండుట నీకు క్షేమకరం. అలాంటి ఒక దైవజనుడు నేను కలిగి ఉన్నానని నీకు అనిపిస్తే స్తోత్రం చెప్పు గట్టిగా. హల్లెలూయా. సో ఇప్పుడు తరిమి కొట్టాలంటే చాలా ఉన్నాయి, కానీ మనకున్న సమయ పరిధిని బట్టి ఒకే ఒక మాట చెప్తున్నాను. నీ ప్రార్థనకు నీ దైవజనుని ప్రార్థన సహకారంగా ఉంటే, సపోర్ట్గా ఉంటే, నీ ప్రార్థనకి అది సపోర్ట్ అన్నాను అంతేగాని అసలు మొత్తం ప్రార్థన అలా చేయాలని చెప్తున్నా. నువ్వు ఖచ్చితంగా తరిమి కొట్టగలవు శత్రువుని. హల్లెలూయా. చెప్పాలి నువ్వు, ప్రభు అయ్యారు మా ఇంట్లో ఇలా సమస్య ఉందండి, నేను ప్రార్థన చేయండి, మీరు ప్రార్థన చేయండి. ఆడ కనబడకుండా తరిమి కొట్ట. ఎక్కడ వరకు ఏం చదువుకున్నప్పుడు 7-11 మనం ఎక్కడ దాకా తరిమంట అక్కడ సరిహద్దు రాయి పాచేసి ఇక్కడ ఒక్కరికి రాకూడదు అని డిసైడ్ చేశారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. తరవడానికి ఎవరు కావాలి ఇప్పుడు మనకి? ప్రార్థించే, చేతులు ఎత్తే ఒక దైవజనుడు మనకు ఉండడం క్షేమం. ఇప్పుడు రెండో మాట ఏంటి? జై జీవితంలో చెప్పాలి అందరూ. ఏం తెచ్చుకోవాలి? ఆడెత్తుకుపోయినవన్నీ తిరిగి తెచ్చుకోవాలి. హల్లెలూయా. ఆడేమి ఎత్తుకుపోయండి, నా దగ్గర ఏమి ఎత్తుకుపోయండి అని అంటే, మొదట ఉన్న ప్రార్థన ఇప్పుడు ఉందా? మొదట ఉన్నంత తీవ్రత ఇప్పుడు ఉందా? మొదట ఉన్నంత ఆత్మావేశం ఇప్పుడు ఉందా? మరి ఇప్పుడు లేదని అంటే నేనేమంటానంటే, యేసు ప్రభువుకి ఎత్తమే కానీ తీసుకోవడం అలవాటు ఉందా? మాట్లాడలేదు మీరు. యేసు ప్రభువుకి ఇవ్వడమే కానీ నువ్వు కొంచెం మారిపోయావని నీ దగ్గర నుంచి తీసేసుకుంటాడా? చిన్నపిల్లలాగా పొద్దున బిస్కెట్ ఇచ్చి సాయంత్రం పొద్దున్న బిస్కెట్ ఇచ్చి నాకు ఇచ్చి అంటాడా? ఒక చిత్రాన్ని గొడవ చెప్తాను, మా ఊళ్ళో జరిగింది. బాబు లైవా రికార్డింగా అయిన పర్లేదు, నేను భయపడ్డాను. హల్లెలూయా. మా ఇంటి గల పొద్దున్న తెల్లవారుజామున తోట ప్రాంతం 6 అయిపోయేసరికి ఆడలు తిట్టేసుకున్నారు. వాళ్ళిద్దరు తోడుకోవడలే. కూసేపటికి భర్త ఇద్దరు కూడా తోడయ్యారు. ఆలు తిట్టేసుకున్నారు, నెలలో తిట్టేసుకున్నారు. ఎవరైనా ఇలా ఆపితే పోకుండా అనుకున్నాను, కానీ ఎవరు వెళ్తలేదు, నేను కూడా వెళ్తలేదు. ఎందుకంటే దిగ్గు ధైర్యం చేస్తలేదు. ఏంటంటే పైమాలని మాటలన్నీ మాట్లాడుకున్నారు. వెళ్ళడానికి ఇష్టం లేదు అసలు. వినకూడదు అనుకుంటూనే ఒక మాట వినపడి చెవిలో పడింది. ఏమంటుందంటే ఒక ఆవిడ, మొన్న మీ ఇంట్లో మీ అమ్మాయి ఫంక్షన్ జరిగినప్పుడు నేను బంగారం పెట్టాను, నీకు సిగ్గున్న దాని మీద అది ఇచ్చేవే నాకు అంటుంది. నీకు సిగ్గున్న దాని మీద నాకు అది ఇచ్చేవే అని అడుగుతుంది ఆవిడ. నువ్వు ఎవరికి ఇచ్చావు? ఆ పిల్లకేదో సంతోషంగా వద్దు పెట్టుకున్నావు. గొడవ వచ్చినప్పుడు దాని జోలి వచ్చింది. ఇప్పుడు నీకు నిజంగా సిగ్గున్న దాని అయితే నువ్వు తీసుకొచ్చి అది ఇచ్చేవే ఇప్పుడు అని అడుగుతుంది. ఇది ఎక్కడ కూడా బాబు విచిత్రంగా అనుకున్నాను. చిచ్చి యేసురావు అలాంటి కాదు నువ్వు, అంత చీఫ్ క్యారెక్టర్ కదా యేసురావు ఇది. హల్లెలూయా. మనం ఏమి ఇచ్చామో గుర్తుపెట్టుకుని, అసలు ఇచ్చింది గుర్తుపెట్టుకున్నామంటే నువ్వు ఏం సూపర్ క్వాలిటీ నాకు అర్థమైపోయింది. అసలు ఇచ్చింది గుర్తుపెట్టుకొచ్చి అసలు మాట్లాడలేదు మీరు. గుర్తుపెట్టుకుంటామండి, అసలు పుస్తకాలు రాహేతాం కదా మనం. ఎవడన్నా ఫస్ట్ పెళ్ళిగడ్డ వచ్చిందంటే ఫస్ట్ పుస్తకాలు కట్టం గుర్తుపెట్టాడు. మన పెళ్ళికి వచ్చాడా? వచ్చి ఎంత పెట్టాడు? 100 పెట్టాడు అనుకో, జస్ట్ ఇంకో 20 10 కలిపి వెళ్ళిపో, భోజనకి వెళ్ళిపో, 100 రూపాయలు పట్టుకుని భోజనకి వెళ్ళిపో. అడిగప్పుడు ఏదో దిక్కుమాలు పెట్టి దచ్చిపోవాలి 100 రూపాయలు పెట్టాడు, నీకు ఇప్పుడు బతుకు బాగుంది. ఏం చేయాలి నువ్వు? జాలి హృదయం 120 ఇవ్వాలంట. నీ కలిగి ఉన్న దాన్ని బట్టి ఇస్తే తప్పే ఉందండి. ఇప్పుడు అందుకే బాగుపడదు భారతదేశం. పీతలు కూడా తెలుసా మీకు? తెలుసా? ఎగ్జిబిషన్కి వెళ్తే డబ్బాలో పీతలు వేసి పెట్టారు అంటే అన్నింటికి. జపాన్ పీతలు, పాకిస్తాన్ పీతలు, సింగపూర్ మొత్తం అన్ని దేశాల పీతలు పెడితే అన్నిటికీ మొదలు పెట్టారు, కానీ మూత పెట్టాల. దీనికి భారతదేశం పీతలకి ఆడికి అనుభవం వచ్చి అడిగాడంటే, దీని ఒక్కదానికి మూతలకి ఎట్లేదంటే ఏమవ్వండి ఎప్పటికీ పైకి వెళ్ళాలంట. అదేంటి రాదంటే ఇది వెళ్దాం అనుకున్న లోపల అది లాగేద్దండి, అది వెళ్దాం అనుకున్న ఇది లాగేస్తుంది,
ఎప్పటికీ అవి బయటికి రాలేవు కాబట్టి ధైర్యంగా మూత తీసామన్నాడంట. మనం ఎదగం ఎవరిని ఎదగలేము. దేవుడు మనల్ని ఆశీర్వదించాడు, మనల్ని బలపరిచాడు, మన చేతికి 4 రూపాయలు ఇచ్చాడు. ఆడు కష్టంలో ఉన్నాడు, తిప్పల్లో ఉన్నాడు, ఏదో అప్పులు చేసుకుని పెళ్లి చేసుకున్నాడు. ఆడు 4 రూపాయలు సాయం చేసి తప్పులోంచి బయటకు వచ్చేస్తాడు. అంతేనా కాదా? ఇది నేనేమి దాతృత్వంతో దయాహృదయంతో మాట్లాడుతున్న మాటలు కాదు. ఆదిమ సంఘం అలాగే ఉన్నారు. హలో, ఆదిమ సంఘము తమకు కలిగినది సమిష్టిగా పంచుకున్నారని ఉంది బైబిల్లో. సమిష్టిగా పంచుకోవడం అని అంటే, ఇప్పుడు నా దగ్గర ఒక 10,000 ఉంది, ఇప్పుడు ఈ అమ్మాయి దగ్గర 1 లక్ష రూపాయలు ఉంది, ఇంకొకరి దగ్గర ఇంకొక 20 లక్షలు ఉంది, ఆ అబ్బాయి దగ్గర ఒక 50 లక్షలు ఉంది. 50, 20, 10 కలిపితే ఎంత? ఎంతమంది ఉన్నాము? 5గురా 4గురా? 10, 20, 30, 50 అనుకోండి, 1 లక్ష రూపాయల. అవునా? నా వాస్తవం నా దగ్గర ఎంత ఉండాలా? 10,000 ఉండాలి. ఇప్పుడు 4గురికి డివైడ్ చేస్తే నాకు ఎంత వస్తుంది? నేను సంపాదించలేదు, నాది కాదు. కానీ అయినా నాకు అంటే వాళ్ళ మనసు ఏంటంటే అందరి దగ్గర సమానంగా ఉండాలి. పేద గొప్ప ధనిక భేద ఇలాంటిది ఏమి ఉండకూడదు. జాతి వర్గం కుల వర్గం ఇలాంటి భేదాలు ఏమి ఉండకూడదు. అందరి దగ్గర దేవుని ప్రేమ బట్టి సమానంగా ఉండాలని ఆడి సంపాదించిన బట్టి తీసుకెళ్ళి ఆడి ఖాతాలు వేసేసి ఎందుకో పర్లేదు నీ దగ్గర 25 అందరి దగ్గర సమానంగా ఉండాలి. ఆ సమాన భావం రావాలని అంబేద్కర్ గారు ప్రయత్నం చేశారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. కానీ బైబిల్ ఎప్పుడో అపోస్తుల కాలంలోనే జరిగిపోయింది అది. అలాంటి కాలం మరలా రావాలి. అబ్బే, ఇప్పుడు నేను ఏమన్నా మీ ఆచుల పట్టుకెళ్ళి పంచేమన్నా? అంత బలహీనంగా చెప్పారు. హల్లెలూయా. సమాజ రాజ్య స్థాపన జరగాలి. హల్లెలూయా. సమిష్టిగా పంచుకునే ఆ దినాలు మళ్ళీ రావాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇచ్చిన దాన్ని అసలు గుర్తెట్టుకోవడమే నాకు అర్థం. ఇచ్చి మర్చిపోవాలంటే ఒకరికి సాయం చేసేవాని అంటే 10 మందికి 10 సార్లు చెప్తే సాయానికి ఉపయోగం ఉంది. యేసుప్రభు అలాంటి చీపురకం కాదు. ఇచ్చినట్టు మళ్ళీ తీసుకోడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మరి యేసుప్రభు తీసుకోలేదు, ఇచ్చింది నీ దగ్గర లేదు అంటే ఏమైంది? ఇప్పుడు అది ఆడు ఎత్తుకోడు. ఎవడో వదిలేద్దాం, వాడి దగ్గర తెచ్చుకుందాం. ఓ రోషం ఉండాలి. నాకు యేసుప్రభు ఇచ్చింది నీ దగ్గర ఉంటాం ఏంటారు, నాకు కావాలి కానీ రోషంతో తెచ్చేసుకోవాలి దగ్గర నుంచి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. నీ కష్టమా నీదైతే, నాకు యేసుప్రభు ఇచ్చాడు, నన్ను ప్రేమించి ఇచ్చాడు, నువ్వు నీ దగ్గర ఉంటాం ఏంటరా అని పోరాడి గట్టిగా దెబ్బలాడి వరకు తెచ్చేసుకోవాలి దగ్గర నుంచి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మీరు ఏమేమి వదిలేసుకున్నారో ఏమేమి కోల్పోయారో మీరు ఆలోచించుకోండి. నేను చెప్పను. అది పరిశుద్ధత కోల్పోయావా, నిబద్ధత కోల్పోయావా, తీర్మానంలోంచి బయటకు వచ్చేసావా, ఒప్పందంలోంచి బయటకు వచ్చేసావా, ఒడంబడికలోంచి నిబంధనలోంచి వచ్చేసావా, ఆడు ఏది ఎత్తుకెళ్ళిపోయాడో నాకు తెలియదు. ఆడికి గుర్తు ఉంది, ఏదైనా ఎత్తుకెళ్ళిపోగలడు, ఏదైనా ఎత్తుకెళ్ళిపోగలడు. నీ దగ్గర నుంచి ఏం పట్టుకుపోయాడో నీకు తెలుసు. ఇది వరకు ఉన్నంత తీవ్రత లేదంటే దానికి కారణం వాడే. ఇది వరకు ఉన్నంత భారం ఇప్పుడు లేదంటే దానికి కారణం వాడే. ఇది వరకు ఉన్నంత ఆత్మ ఆవేశం ఇప్పుడు లేదంటే కూడా కారణం వాడే. ఇప్పుడు ఏం చేయాలి? నువ్వు తిరిగి తెచ్చుకోవాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ ఒక్క మాట నన్ను చెప్పనివ్వండి, నాకు చాలా ఇష్టమైన మాట. కొలసీ పత్రిక 2:13-15 వరకు మనం చూస్తే అక్కడ సందర్భాన్ని మీకు నేను చెప్తాను, వినండి. యేసు ప్రభుని సిలువేస్తున్నటువంటి సందర్భం మీ అర్థం అవడం కోసం చెప్తాను. నేనంతా ఒక కథ రూపంగా. సైతాను గడు కూడా సంబరపడుతూ ఆ సిలువ దగ్గరికి వచ్చాడంట. ఆడి సంఖ్యలో ఒక సంచి ఉంది. ఆ సంచి నిండా మనందరి పాప పత్రాలు, రుణపత్రాలు అన్నీ వేసుకుని వచ్చాడు. మా వాడు సూపరు, మా వాడి కోసం చచ్చిపోతాను, నా ప్రజలు, నా బిడ్డలు, నా వారు, నా సంతానం, నా సంతతి, నా సొత్తు, ఇలా అన్ని చెప్పావు కదా, ఇవన్నీ మీ వాళ్ళు చేసిన పాపాలే, నువ్వు అందుకే చచ్చిపోతావు, ఇప్పటికైనా వదిలేచ్చు కదా అని హేళన చేస్తున్నాడు, ఎక్కిరింతున్నాడు, నవ్వుకుంటున్నాడు, సిలువేస్తుంటే సంకలు కొట్టుకుంటున్నాడు. హల్లెలూయా. వీడి దగ్గర ఎన్ని ఏంటయ్యి ఆధారాలన్నీ ఉన్నాయి. పత్రాలన్నీ పెట్టుకుని కూర్చున్నాడు. మన పాపం చేసినట్టు, మనం తప్పు చేసినట్టు ఈ పత్రాలన్నీ పెట్టు కూర్చొని గట్టిగా మాట్లాడదామని సిద్ధంగా ఉన్నాడు. వాదిద్దామని, ఇదిగో వీడికి శిక్ష పడాలి, వీడికి శిక్ష పడాలి, వీడికి పాపం చేసేటికి శిక్ష పడాలి అని, శిక్షకు మనల్ని పాత్రులుగా చేయాలని ఈ పత్రాలన్నీ పట్టుకుని ఉన్నాడు. ఈ సిలువేస్తున్నారో నా ఉద్యమంలో సంచి పక్కనెట్టాడు.
యేసుప్రభుకి ఎప్పుడైతే చేతుల్లో కాళ్ళల్లో మేకులు కొట్టారో రక్తం ప్రవహించడం ప్రారంభించి నెమ్మదిగా సంచి దగ్గరికి వెళ్ళి ఆ సంచిలో ఉన్న పత్రాలన్నింటినీ రక్తంతో తడిపేసింది. హల్లెలూయా. మొత్తం అయిపోయిన తర్వాత ప్రాజెక్టు వీడు ఉద్యోగంగా సంచి తీసుకుందాం వెళ్తే సంచి నిండా రక్తమే, రక్తం ద్వారా ఆ పేపర్లో ఉన్నవేవి కూడా కనపడతలేదు. హల్లెలూయా. ఇప్పుడు చదవండి 13 నుంచి ఒకసారి. మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాత రూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను మన మీద రుణముగాను మనకు విరోధముగాను పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి. గట్టి కొట్టండి చప్పట్లు. హల్లెలూయా. కొట్టండి. హల్లెలూయా. 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 ఆమేన్. ఏం చేశాడంట? మన మీద రుణముగాను విరోధముగాను రాయబడినటువంటి అవన్నిటిని సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచేసి, ఎలా తుడిచేశాడు? రక్తముతో తుడిచేశాడు. హల్లెలూయా. ఆడికి ఇప్పుడు ఆధారం లేకుండా చేశాడు, మనకు అడ్డం లేకుండా చేశాడు. మన మీద ఉన్నటువంటి ప్రతి పాపపు పత్రాన్ని సిలువలో మీకు కొట్టి దాని ఆధారాలన్నీ పాడు చేసేశాడు. కొట్టుబడి గట్టిగా యేసు ప్రభువుకి చప్పట్లు. హల్లెలూయా. యేసు రక్తములో ప్రతి పాపము కడగబడుతుంది. పాప క్షమాపణార్థమై పాప క్షమాపణ నిమిత్తమై మనం నమ్మి బాప్తీసం పొందాలి, రక్షించబడాలి, రక్తంలో కడగబడాలి అన్న పదం ఎందుకు వాడుతున్నామంటే ఆయన రక్తములోనే మన పత్రాలన్నీ తడిసిపోయి ముద్దయిపోయి చేవ్రాత తుడిచిపెట్టబడిపోయి ఆడికి ఆధారాలు ఏమి లేకుండా చేసి పడేసాడు యేసు ప్రభు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఇంత చేసి నిన్ను ఆడి చేతిలో నుంచి విడిపించుకొచ్చేస్తే నువ్వు మళ్ళీ తీసుకెళ్ళి ఆడి చేతిలోనే పెడతానంటే ఏమంత న్యాయం అది చెప్పండి నాకు సరే. ఆడికి బానిస అవ్వకూడదనే, బందీవు కాకూడదనే దేవుడు నిన్ను ఆడి చేతిలో నుంచి విడిపించి అంత శ్రద్ధ కలిగి పట్టుకొచ్చి విడిపించి రక్తాన్ని చిందించి ఎంత త్యాగం చేస్తే నువ్వు మళ్ళీ తీసుకెళ్ళి ఆడి చేతిలోనే పెడతానంటావేంటి? నేను కోరుకోలేదయ్యా, నేను పెట్టాలనుకోలేదయ్యా. ఆడు దొంగిలించాడు, నిజమే. ఆడు బుద్ధది, ఆడు దోచుకునేవాడు దొంగ. నీ పరిశుద్ధతను కూడా దోచుకోగలడు, ఏదైనా దోచుకోగలడు. కానీ ఇప్పుడు మనం ఏం చేయాలి? గట్టిగా హల్లెలూయా. తిరిగి తెచ్చుకోవాలి. ఆమేన్. ఆమేన్. తెచ్చుకుందామా వద్దా? వదిలేద్దాం వాడికి. తీసుకోవాలా? దేవుడు నాకు ఇంకోటి ఇస్తాడు అన్నావా? ఇంకోటి ఇస్తాడో ఇవ్వకపోతాడో ఇది దేవుడి ఇష్టం, కానీ మనదేది ఆడి దగ్గర ఉండకూడదు. హల్లెలూయా. రాత్రి కూర వండి వేసిన ఒక గిన్నె 20 రూపాయలు ఉంటుంది. అది మధ్యాహ్నానికి నెక్స్ట్ రోజు మధ్యాహ్నానికి మన ఇంటికి రాకపోతే అక్క కూర గిన్నె ఇచ్చేస్తావా? 20 రూపాయలు గిన్నెకి, 10 రూపాయలు గ్లాసుకి, 5 రూపాయలు పంచదారకి నువ్వు అంత కక్కుర్తిపడిపోతే మరి రక్తం పెట్టి కొనుక్కుని నీలో జీవం పోసిన దేవుడికి ఎంత బాధ ఉంటుంది? మనం అంటే తేరగా వచ్చింది కదా అని వాడు తీసుకెళ్ళి వాడి చేతిలో పెడుతున్నావే, విలువైన రక్షణ పోగొట్టుకుంటున్నావే. పౌలు గారు కొరింథీ సంఘానికి రాసిన 2వ పత్రిక 7:1 భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకోమని వాక్యం చెప్తుంటే అసలు ఆ భయమే లేకుండా ఇచ్చిన పరిశుద్ధతను కూడా పోగొట్టేసుకున్నావే నీ పనికి మాలిన తలంపులు, కోరికలు, ఆశలను బట్టి. ఏం కాపాడుకున్నావని అసలు? చిన్న చీపురు పొల్ల పోనువు, చిన్న గిన్నె పోనువు, చిన్న వస్తువు బయటికి వెళ్ళవు, నీ కనపడింది ఇంత కూడా వదులుకోలేవు. కానీ దేవుడు నీకు ఓరక్కనే తెచ్చి ఇచ్చిన రక్షణ మాత్రం తీసుకెళ్ళి ఆడి చేతిలో పెడతావా? పరిశుద్ధతను తీసుకెళ్ళి ఆడి చేతిలో పెడతావా? వరాలు తీసుకెళ్ళి ఆడి చేతిలో పెడతావా? గంటల కొద్దీ ప్రార్థన చేసి ఆ భారం నీ మీద పూర్తి తీసుకెళ్ళి ఆడికి అప్పగిస్తావా? ఆడు ఎత్తుకుపడింది తెలిసినా కూడా నిర్లక్ష్యంగా కూర్చుంటావా తిరిగి తెచ్చుకోకుండా? రోషం రావాలి. దేవుడు ఇచ్చింది నా దగ్గర ఉండాలి, నా దగ్గర ఉండకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక.
దేవుడు నీకు మరలా ఇస్తాడా ఇవ్వడా అనేది సెకండ్, కానీ మొదట నాకు ప్రేమతో నా ప్రియుడు ఇచ్చింది నా దగ్గరే ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నా ప్రియుడు ఇచ్చింది ప్రేమతో నాకు ఇచ్చింది, కృపతో నాకు ఇచ్చింది, దయతో నాకు ఇచ్చింది. అది నా వద్దే ఉండాలి, నాతోనే ఉండాలి, మరణం వరకు నాలోనే ఉండాలి అనే ఒక తీవ్రమైన రోషముతో తిరిగి తెచ్చుకునే ఒక నిబద్ధత ఈ పూట నీకు రావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అలాగైతే నేను జయ జీవితంలో పాలిభాగస్తుడు అయినట్టు, పాలిభాగస్తురాలు అయినట్టు. ఒకటి తరిమి కొట్టాలి, రెండు తరిమి కొట్టాలంటే ఎవరు కావాలి నీకు? ఏ సహాయం కావాలి? ఏంటది సహాయం? అంతేనా? ఆర్థిక సహాయం, ప్రార్థన సహాయమేనా? పూర్తిగా ఆయన ప్రార్థనేనా? అంతేనా? మొత్తం ఆయనే కాదు ప్రార్థన. రెండు, తిరిగి తెచ్చుకోవాలి. అంటే ఏం చేయాలి? మొదటి సమూయేలు గ్రంథం 30వ అధ్యాయం. అక్కడ కూడా చాలా విషయాలు ఉన్నాయి, కానీ క్రమం అంతా చెప్పాలంటే మనకున్న సమయ పరిధిని బట్టి ఒకే ఒక్క మాట చెప్తాను. ముప్పైవ అధ్యాయం చరిత్ర ఏంటంటే, అసలు నా వైపు చూడండి. దావీదు యుద్ధములు చేసుకుంటూ వస్తూ ఉన్నటువంటి క్రమంలో సిక్లగు అనే ప్రాంతానికి వస్తాడు. తాను వచ్చేసరికి తమ పిల్లలని, భార్యలను శత్రువులు వచ్చి వాళ్ళ సమస్తాన్ని కూడా కాల్చి బూడిదగా చేసి వాళ్ళని ఎత్తుకుని పోతారు. ఏం చెయ్యాలో దిక్కుతోచని పరిస్థితుల్లో ఆలోచిస్తున్న సమయంలో దావీదుకు ఎదురైన మరొక బాధ ఏంటి చెప్పనా? వాళ్ళందరూ దావీదు మీద రాళ్ళు రమ్మబోయారంట. ఈడు వల్ల ఇదంతా జరిగింది, అసలు ఈయన చంపేస్తే గొడవలు పోతుంటే దావీదు మీద రాళ్ళు రమ్మబోయారు వాళ్ళు. అసలు మన ఇంటికి మనం ఇప్పుడు ప్రార్థన అయిన తర్వాత మన ఇంటికి వెళ్ళేసరికి మన తాళం పాల్గొట్టేసింది అనుకోండి, మనం కుదురుకుంటామా? మాట్లాడతారు మీరు? 4 మీద కనపడలేక నా ఇంట్లోనే పడాలా? దిక్కుమాల దొంగడు, నీ బాధ్యత ఇప్పుడు వాళ్ళ ఇంట్లో పడలేదని ఇంట్లో పడ్డా. చాలా మంది ఎరికంత బయటకు ఉంటుంది అంటే నాకే రావాలి ప్రభు ఈ సమస్యలు అంటే ఏంటి? పక్కింట్లోకి రావాలన్నా? తమకు వచ్చినందుకు బాధపడుతున్న దానికంటే పక్కోడికి రానందుకే ఎక్కువ బాధపడతారు చాలా మంది. నా ఇంట్లో ఏముందని, నా ఇంట్లో పుట్టాలని ఆయన అని ఎడుతూనే సమాచారం ఇచ్చారు. పక్కింట్లోకి వెళ్తే బోలని బంగారం ఉంది కదా, బోలని డబ్బులు ఉంది కదా, గోల చేస్తాం. అసలు మొత్తం సొత్తం తెచ్చుకెళ్ళిపోయిన దావీదు మౌరు మాట్లాడకుండా అక్కడ రాసిన మాట నాకు ఎంత ఇష్టం అంటే 6వ వచనంలో, యెహోవా నామమును బట్టి ధైర్యము తెచ్చుకొనెను. హల్లెలూయా. చెప్పండి చెప్పండి చెప్పండి, ఏంటంట? అందరూ అదే చెప్తారా? అందరు కలిపి చెప్పండి, యెహోవా నామమును బట్టి ధైర్యము తెచ్చుకొనెను. హల్లెలూయా. తిరిగి తెచ్చుకునే ప్రాసెస్ లో మొదటిది ఆడు ఎత్తుకుపోయాడని దిగాలుగా కూర్చుండే పనులు యెహోవా నామమును బట్టి ధైర్యం తెచ్చుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. శూరుడైనటువంటి మన దేవుడు ఉన్నాడు, వీరుడైనటువంటి మన దేవుడు ఉన్నాడు. మనకి అన్నిటి విషయంలో అత్యధికమైన విజయం అనుగ్రహించగలిగిన దేవుడు మనతో ఉన్నాడు. నా దేవుని నామంలో ఏదైనా చేయగలనన్న ధైర్యం పోకూడదు మన జీవితంలో. దేవునికి స్తోత్రం కలుగును. అని రాళ్ళు పట్టుకుని ఉన్నారండి. ఆ ముందు వచ్చిన మీరు తర్వాత చూసుకోండి. కొద్దామని రాళ్ళు పట్టుకుని ఉంటే యెహోవా నామమును బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును. రెండు ఏం చేయాలి తెలుసా? ఆ పరువును ఒకటి పిలిచి ఎఫోదు తెమ్మని చెప్పాడు. దేవునికి స్తోత్రం. ఏం తెమ్మన్నాడు? ఎందుకు ఎఫోదు ఎవరు వేసుకుంటారు? మరి దావీదు యాజకుడా? మాట్లాడతలేదు. ఎవరు మరి దావీదు? రాజేనా? మరి ఎఫోదు తెమ్మంటాడేంటి? అంటే
దావీదు రాజే, కానీ యాజకత్వం మీద బహు మక్కువ కలిగిన వాడు. ఇంకోలా చెప్పనా, దేవుడు కొత్త నిబంధనలో మనం పిలుస్తూ ఏమన్నాడు తెలుసా? మీరు రాజులైన యాజక సమూహములు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అంటే కొత్త నిబంధనలో మనమే రాజులము, మనమే. హల్లెలూయా. మీరు మమ్మల్ని యాజకులు అన్నారు కాబట్టి రేపు నుంచి మేమే రొట్టె బలి చేస్తామంటారా? ఈ పగిలిపోతుంది. నేనేమి పాస్టర్ గారు ఏం చేసి చూసుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మనమే రాజుల వలె, మనమే యాజకుల వలె ఉండాలి. మందిరములో యాజకత్వం నేర్పబడుతుంది, ఇంటిలో అదే యాజకత్వం నువ్వు చేయాలంటే ఇంట్లో అందరికి బల్ల ఇచ్చేమని కాదు. యాజకత్వం అంటే బల్ల కాదు. అసలు యాజకత్వం అంటే కన్నీరు కార్చుట, ప్రార్థించుట, రోధించుట, విజ్ఞాపన చేయుట, ఇతరుల కొరకు ఇతరుల పక్షంగా బలి అర్పించుట, అది యాజకత్వం. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇప్పుడు ఏ ప్రాసెస్ లో మనం తిరిగి తెచ్చుకోగలుగుతామంటే, ఒకటి యెహోవా నామమును బట్టి ధైర్యం తెచ్చుకుంటే, రెండో మనమే రాజులముగాను యాజకులముగాను పని చేయగలిగేటంత సామర్థ్యాన్ని సంపాదించగలిగితే. హల్లెలూయా. దానికి చాలా వివరణ ఉంది కానీ సమయం లేదు, నేను అలా వెళ్ళిపోతాను. మీరు తర్వాత ధ్యానించిన ప్రభు మీతో మాట్లాడతాను. 3, యెహోవా యొద్ద విచారణ చేసే మనసు మనకుంటే. ఏమన్నాడు ఇప్పుడు? ఫలానా ఓళ్ళు మన ఆస్తి పట్టుకుపోయారు, మన ఇంటిని కొలగొట్టారని తెలిస్తే మనం ఊరుకుంటామా? చీచి చెండాడేసి మెడట్టుకుని కలిసేద్దామని. అలాంటిది దావీదు అక్కడ ఏం చేస్తాడో తెలుసా? మోకరించి, నన్ను తరవమంటావా వద్దంటావా చెప్పు ప్రభువా, నువ్వు వెళ్ళమంటే నేను వెళ్తా. హల్లెలూయా. అసలు ఆ టైంలో ప్రాబ్లం అవుతున్నారు కదా. అది మరి దావీదు క్వాలిటీ అంటే. ఊరికి అలా నా హృదయానుసారుడని ఊరినే తీసుకెళ్ళి రాజరికం అప్పగించలేదు దావీదుకి. యెహోవా నామమును బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు, ఎఫోదు తెప్పించుకున్నాడు, మోకరించి ప్రార్థన చేస్తున్నాడు, విచారణ చేస్తున్నాడు. అయ్యా నన్ను తరవమంటావా వద్దంటావా? తరుము, నేను చూసుకుంటాను అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. తొమ్మిది 10 వచనాల ప్రకారం చాలా మంది ఆగిపోయారు. ఆగిపోయిన వారిని బట్టి అధైర్యపడలేదు. 11 నుంచి 16 వరకు ఉన్నటువంటి మాటల ప్రకారం శత్రువుని గురించిన సమాచారం తెలుసుకున్నాడు. 17వ వచనంలో అలసిపోకుండా రోజంతా యుద్ధం చేశాడు. ఆ తర్వాత 19లోను 20లోను కొల్ల సొమ్మంతటిని తిరిగి తెచ్చుకోనెను. ఉందా? బాగానే గుర్తుంది. హల్లెలూయా. 19లో కానీ 20లో కానీ ఏముంది? కొల్ల సొమ్మంతటిని ఏం తెచ్చుకున్నాడు? ఇప్పుడు మన సబ్జెక్ట్ ఏంటి అంటే తిరిగి తెచ్చుకునే క్రమంలో చేయాల్సిన పనులన్నీ టకటక చెప్పేస్తాను. యాక్చువల్గా వీటన్నిటికీ చాలా వివరణ ఉంది, అవన్నీ చెప్పేంత సమయం లేదు కాబట్టి ఒకసారి చెప్తున్నాను చూడండి. 1, దేవుని నామమును బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. 2, మనమే యాజకులముగాను మనమే రాజులుగాను దేవుని దగ్గర వ్యవహరించేటంత ఆ స్థితిలోకి ఎదగాలి. 3, విచారణ చేయాలి. 4, యుద్ధం కోసం వచ్చి చాలా మంది ఆగిపోయారు. మనతో ప్రయాణం చేసిన వారు చాలా మంది మన కూడా లేరు. వారిని బట్టి అధైర్యపడకుండా ఇంకా ధైర్యం తెచ్చుకున్నాడు. తర్వాత అధైర్యపడకుండా ముందుకు వెళ్ళాడు. అన్నది 1, 2, 3 ఏం చెప్పాను నేను ఇప్పుడు? యెహోవా నామమును ధైర్యం తెచ్చుకున్నాడు, రాజులు యాజకులుగా పనిచేసిన. 3, విచారణ చేశాడు. 4, ఆగిపోయిన వారిని బట్టి అధైర్యపడలేదు. 5, శత్రువును గురించిన సమాచారం ఆయన దగ్గర ఉంది. ఆమేన్. మనం ఇప్పుడు ఆడి దగ్గరికి వెళ్ళాలంటే ఆడి గురించి మనకి తెలియాలా వద్దా? మాట్లాడలేదు మీరు. ఆడి గురించి ఎందుకులేండి, మనకి ఆడు ఎక్కువ తెలుసుకోకూడదు, ఆడి గురించి భయపడిపోకూడదు. సంఘానికి దేవుడు పెట్టిన పేరేంటి చెప్పనా? వ్యూహిత సైన్య సమభీకర రూపిణి అగు ఈమె ఎవరు అన్నాడు పరమగీతంలో. సంఘానికి వ్యూహం ఉండాలి. ఆయన ఏ దారిలో వస్తున్నాడో మనం తెలుసుకుని ఆ దారిలో వెళ్ళి వాడితో పోరాడగలిగిన వ్యూహం ఉండాలి సంఘానికి. హల్లెలూయా. హల్లెలూయా. అంటే శత్రువుని గురించిన సమాచారం మనకు ఉండాలి వద్దా? ఆ సమాచారం ఉంది కాబట్టి ఇశ్రాయేలు ఇప్పుడు ఆడు గాల్లో ఉండగానే ఆడు బాంబులు పేల్చేస్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎన్నోది? 6వది, అలసిపోకుండా ఫైట్ చేశాడు.
దాని ఫలితం ఏంటంటే కొల్ల సొమ్మంతటిని తిరిగి తెచ్చుకోగలిగాడు. హల్లెలూయా. తిరిగి తెచ్చుకోవాలంటే ఈ ప్రాసెస్ అంతా ఉండాలి. చివరిది ఏం చేయాలి చెప్పండి? ఓడించాలి. మన సబ్జెక్ట్ ఏంటి అసలు? మెయిన్ కొంచెం గట్టిగా జయ జీవితం. మనం జయించాలి. జయిస్తేనే మనకి బలలో పాల్గొంపులో ఏమేమి జయించాలని చెప్పాను. జయిస్తేనే సింహాసనం మీద కూర్చుంటామని చెప్పాను. ఇన్ని చెప్పుకొచ్చి మరి జయించుటలో ఉన్నటువంటి 3 భాగాల్లో మొదటి తరుముట, 2 తిరిగి తెచ్చుకునుట, 3వది ఓడించుట. తిరిగి ఎలా తెచ్చుకోవాలి? మన కొరకు ప్రార్థన సహకారం అందించే దైవజనుడి సహాయం ద్వారా, క్షమించండి, తరమాలి. తిరిగి తెచ్చుకోవాలా? ఈ 6 విషయాలు చెప్పాను కదా, దాని ద్వారా. మరి ఓడించడం అంటే ఏంటి? ఓడించుటకు ఆపోజిట్ పదం ఏంటి? అంతేనా? ఓడుటకు ఆపోజిట్ గెలుచుటే కదా. మనం గెలిస్తే అవతల ఓడిపోయినట్టే కదా. అంతేనా? మరి మనం గెలవాలంటే ఏం చేయాలి? మనం గెలిస్తే అని ఓడించినట్టు. మనం గెలవాలంటే ఏం చేయాలి? నీటిలో తడిచి తడిపెడితే చదిపోయిందా? మనం గెలిస్తే అని ఓడించినట్టు. మనం గెలవాలంటే ఆదికాండం 32:28. ఒకడు తన చెయ్యి బయటికి చాచెను గనుక అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి కనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పెను. హల్లెలూయా. ఇదేమన్నా న్యాయం? నేను ఆన్సర్ చెప్పాను, మీరు ఆన్సర్ చెప్పారు. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. నీవు దేవునితోనూ ఏం చేశాడంట? హోషేయ గ్రంథం 12:3 కూడా చదవండి. హోషేయ పుస్తకం 12:3. తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడిమిని పట్టుకొనెను. మగసిరి కలవాడై అతడు దేవునితో పోరాడెను. అతడు దూతతో పోరాడి జయమొందెను. హల్లెలూయా. ఏమండి వినండి, యాకోబు యబ్బోకు రేవు దగ్గర ఒంటరిగా మిగిలిపోయాడు. ఒంటరిగా మిగిలిపోయిన రాత్రంతా ఏం చేశాడు? దేవునితో పెనుగులాడాడు. చాలా సంవత్సరాల క్రితమే, 20 సంవత్సరాలు అప్పటికి అంతకు ముందే అన్యాయంగా అక్రమంగా పొద్దున్నే చెప్పినట్లుగా ఏశావు కొట్టేయాల్సిన ఆశీర్వాదాలన్నీ యాకోబే కొట్టేసినట్లుగా భావించి వెళ్ళిపోయి నేను ఆశీర్వదించబడిపోయాను అనుకున్నాడు. హల్లెలూయా. దేవుడికి తన మీద ఒక ప్రత్యేక ప్రణాళిక ఉన్న కారణాన్ని బట్టి అలా వెళుతున్నప్పుడు కూడా దేవుడు అడ్డుపడి అసలు నిషేధ రాత్రిలో ఏమి ఎంత కన్ను పొడుచుకుని చూసినా కానరానంత చెమ్మ చీకట్లో, కారు చీకట్లో ఒక రాయిని తలగడగా చేసుకుని పడుకుని పోయాడు అయ్యగారు. హల్లెలూయా. పడుకున్న కాసేపటికే ఒక అద్భుతమైన దర్శనం వచ్చింది. ఏంటది? ఒక నిచ్చెన వచ్చింది. దాన్ని ఒక కొనేమో ఆకాశం మీద, ఇంకో కొన భూమి మీద ఉంటే దేవదూతలు ఎక్కుచూ దిగుచూ ఉన్నారు. ఈ దర్శనం అంతా చూసి ఎవరో చెప్పక్కర్లేకుండానే ఆయనే పేరు పెట్టేశాడు. ఏమనంటే, ఇది దేవుని భయము కలిగిన చోటు, నిశ్చయముగా ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు అన్నాడు. హల్లెలూయా. చెప్పాడలేదు ఎన్ని? ఇంత అద్భుతమైనటువంటి దర్శనం వస్తే అప్పుడు ఏం చేయాలి యాకోబు? వాస్తవానికి ఇంత మంచి దర్శనం నాకు ఇచ్చావు కదయ్యా, ఎందుకు ఇచ్చావో నాకు అర్థం కాలేదు, నన్ను ఏం చేయమంటావు ప్రభువా అని దాని మీద ప్రార్థన చేసి పొదుగుండుంటే గుర్తుకు వేరుకుంటుండేది. ఆ దర్శనం అయిపోగానే బాబుగారు చేసిన ప్రార్థన ఏంటి చెప్పనా? నేను ఇప్పుడు చాలా ముఖ్యమైన పని మీద వెళ్తున్నాను, ఆ పనిలో నాకు జయం అనుగ్రహిస్తే నేను తప్పకుండా తిరిగి వచ్చేటప్పుడు ఇక్కడ ఈ గుడి కట్టి సందా వేసి మొక్కుకుంటానని చెప్పాడు. అంటే నేను నా భాషలో చెప్పిన అక్కడ ఇంకో భాషలో ఉంటుంది అంతే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అద్భుతమైన దర్శనం ఇస్తే దర్శనానికి లోబడకుండా వెళ్ళిపోతున్నాడు. చాలా ఇంపార్టెంట్ పని మీద వెళ్తున్నాను అన్నాడు. ఇంతకీ మనం ఎంక్వైరీ పెట్టి ఆ చాలా ఇంపార్టెంట్ పని ఏంటంటే పెళ్లి. చెప్పండి ఏంటది? చాలా మందికి పెళ్లి చాలా పెద్ద అచీవ్మెంట్ జీవితంలో.
నిన్న 20 సంవత్సరాలు కూడా రాకుండానే పోరాడి 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 పిల్లలు ఎందుకురా నిన్నే పెంచలేకపోతున్నావు, మళ్ళీ ఇప్పుడు నువ్వు తీసుకొచ్చిందని కూడా పెంచాలా, ఇది ఎక్కడ సోవరా, ఏదన్నా జీవితంలో సెటిల్ అవరా అని అంటే ఆడికి అసలు నువ్వు నా కళ్ళతో చూడు పీకి ఇచ్చారా చూస్తారా, నువ్వు నా కళ్ళతో చూడు, అలాంటి అమ్మాయి నువ్వు అసలు నువ్వు ఊహించుకోగలగా నీ కోళ్ళగాను, నేను కాబట్టి సెలెక్ట్ చేసుకున్నాను. ఏదోడు చెప్పి తమిళ మేము చేసి చీలు కూడా పాపం పిచ్చితండ్రులు ఏదో ఒక రకంగా చేసి మొత్తం మీద పెళ్లి చేసేస్తారు. ఫోన్లో పెళ్లి చేస్తున్నా సెట్ అవుతాడు, నేను సెట్ అవుతాడు. ఇప్పుడు దాకా అడిగి పెట్టాల్సింది పోయి ఇప్పుడు ఆవిడ తప్పేముంది. ఇప్పుడు ఈయనేం అనలేక ఇలా మొదలెడతారు రేపు తెల్లపొద్దు నుంచి దిక్కు మళ్ళీ నువ్వు వచ్చాక ఇలా తయారైపోయాను. చిన్నప్పుడు నీకు తెలియదు 20 సంవత్సరాల నుంచి ఆడు ఎవరు ఆడాడు నువ్వు అసలు మా ఊడిని ఎక్కడ పెట్టావే నువ్వు, ఈడు అసలు ఏ క్లాస్ అయినటువంటి బంగారం అది జరిగి అక్కడ దాకా వచ్చిందంటే తప్పు ఇద్దరిదే ఉంటుంది కదా, ఇద్దరిని చెప్పాలి కదా. నువ్వు తగులుకున్నాకే మా వాడు చెడిపోయినట్టు కదా, చిన్నప్పటి నుంచి ఇదే పెద్ద సూపర్ అన్నట్టు. ఇలాంటి అద్భుతమైన తల్లులందరూ భూమి మీద ఉంటారు. మనోడికి ఏ క్లాస్ అచీవ్మెంట్ ఏంటంటే ఇప్పుడు పెళ్ళి. నువ్వు అంత అర్జెంట్గా వెళ్ళిపోయి ఏం చేద్దాం అనుకుని వెళ్ళిపోతావు. పోనీ మీరు ఆలోచించండి, చదువుకున్న తర్వాత పుస్తకం లాభానికి వెళ్ళిపోయి ఏం చేయడం అన్నాడు. మీరు అఫీషియల్గా కొలువు చేయాలన్నారు కానీ నేను చెప్పిన పర్యటన చేశాడు. అబ్రహాం వెనక్కి యాకోబు వెనక్కి వెళ్తే యాకోబు తండ్రి ఎవరు? ఇస్సాకు తండ్రి ఎవరు? అబ్రహాం క్వాలిటీ ఏంటి? 400 మందికి పూటగా అన్నం పెట్టి రాజులే ఇంటి ముందుకు వచ్చి నువ్వే మా ఊర్లో రాజులాగా ఉన్నవయ్యా అని పాగలో దూరు మరీ చెప్పేటంత అలాంటి ఒక గొప్ప వ్యక్తిత్వం కలిగినాడు అబ్రహాం. నెక్స్ట్ ఇస్సాకు దొరికితే ఆయనకుండే గొప్పతనం ఆయనకుంది. యాకోబు గురించి చెప్పుకోవాలంటే మా అంగారి ఇంట్లో పాలితనం చేస్తున్నాడు అని తప్ప ఇంకేమైనా ఉందో చెప్పుకుంటాకే. 7 సంవత్సరాలు చేశాడు పెళ్లి చేసుకుంటాం కోసమే, ఇష్టపడిన రాహేల్ని చేసుకుంటాకే. అర్ధరాత్రి ముహూర్తం చూసి మనోడు తీసుకొచ్చి లేని కట్టబట్టేశాడు. ఇదేంటిది ఎలా జరిగిందని అంటే పెద్దలు పెళ్లి చేయకుండా చిన్నలు పెళ్లి చేయొచ్చా, తప్పు కదా, చిన్నది కూడా నీకే ఇచ్చేస్తాను మరో 7 సంవత్సరాలు అన్నాడు. సూపరు. ఆమెను ఎక్కువగా ప్రేమించిన కారణం చేత ఆ 7 సంవత్సరాలు బహు తక్కువగా అనిపించిందంట మనోడికి. ఉన్నక్కడ బైబిల్లో నేను సొంత కావ్యం ఏమీ రాలేదు, అది చాలా తక్కువ కాలంగా అనిపించింది. ఎన్ని సంవత్సరాలు? 7 సంవత్సరాలు పాలెత్తనం చేస్తుంటే అసలు నాకు అర్థమవుతుంది. ఏం లేదు, పొద్దున్న వెళ్ళి లాభాన్ని ఇంట్లో పెదపాదుల కింద వేయడంతే. ఆ గొడ్లు సాడంతా క్లీన్ చేసి పేడకల్లన్నీ ఎత్తి అవన్నీ శుభ్రం చేసి 10 ఇంటికి వచ్చి పెద్దనం తినేసి మళ్ళీ అటు తోలుకెళ్ళి మళ్ళీ సాయంత్రం తీసుకొచ్చి వాటిని కట్టేసి పాలు పిచ్చికి మళ్ళీ పాలు అమ్ముకొచ్చి మళ్ళీ రాత్రికి పడుకుని ఇదే డ్యూటీ. ఎన్ని సంవత్సరాలు? ఫస్ట్ 7 సంవత్సరాలు అయిపోయింది, మళ్ళీ 7 సంవత్సరాలు అయిపోయిందా, మళ్ళీ ఇంకో కారణాలకి ఇంకొక 6 సంవత్సరాలు, మొత్తం 20 సంవత్సరాలు సర్వనాశనం అయిపోయింది. ఏమీ లేదు. ఆ దర్శనానికి లోబడి ఉంటే ఎంత బాగుండేది అసలు. నేను ఇంటికి అంతా చెప్పినా యాకోబుని చీప్ చేయాలనో ఇంకోటి కాదండి. దేవుడు ఎప్పుడైనా మనకు ఒక దర్శనం ఇస్తే అది నిజంగా దేవుడిచ్చిన దర్శనమే అయితే దాని మీద నువ్వు పొదిగితే దాన్ని బట్టి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. దర్శనం పక్కన పడేసి పిలుపు పక్కన పడేసి నీకు నచ్చినట్టు తిరిగితే పని అవుతావు. లైఫ్ ఎప్పుడో మారిపోను. 20 సంవత్సరాల తర్వాత మరలా వచ్చి ఏమడుగుతున్నాడు? 20 సంవత్సరాలకు ముందే దీవెనలన్నీ ఆశీర్వాదాలన్నీ కొట్టేసి వెళ్ళిపోయినాడు. 20 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఏం మాట మాట్లాడుతున్నాడు? నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని. అంటే వాళ్ళు 20 సంవత్సరాల క్రితం పొందింది ఏంటి? హలో అయ్యో సండే స్కూల్ అయిపోయింది, ఆ పిల్లలందరూ లోపలికి వచ్చారు. చెప్పండి 20 సంవత్సరాల క్రితం పొందింది ఏంటి మరి? ఆశీర్వాదం అయితే మరి ఇప్పుడు రాత్రికి వచ్చి మళ్ళీ ఏమన్నాడు? అర్ధరాత్రి కదా నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ. ఇందు మూలముగా తేలిన ఫలితార్థం ఏంటంటే ఆర్థికంగా నువ్వు క్షేమాభివృద్ధి పొందితే, భౌతికంగా నువ్వు ఆశీర్వదించబడితే అది నిజమైన ఆశీర్వాదము కాదు. హల్లెలూయా. బీభత్సంగా డబ్బులు సంపాదించేస్తే అది సూపర్ ఆశీర్వాదం ఏమీ కాదు. ఆత్మలో వృద్ధి పొందుటే అసలైన ఆశీర్వాదం.
హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు పొందాడు అసలైన ఆశీర్వాదం. ఒక రాత్రంతా దేవుని పాదాలు పట్టుకుని పోరాడాడు. ప్రతి మాట 20 సంవత్సరాలుగా ప్రతి దోషం ఒప్పుకున్నాడు. కన్నీరు కార్చాడు ప్రవాహం వలె. ఎబ్బోగురు రేవు దగ్గర ఈ కన్నీళ్ళు ఎక్కువైపోయినందుగా కన్నీరు కార్చాడు. పాదాలు పట్టుకున్నాడు, బ్రతిమలాడుకున్నాడు, చెప్పులు పడ్డాడు. ఇక తెల్లవారుతూ ఉండగా అలా చేసిన ప్రక్రియ అంతటిని హోషేయలో వివరించిన విధానం ఏంటంటే మగసిరి గలవాడై పోరాడాడని. అనందరం మాట భూమి మీద ఏమంటారంటే ఏడ్చే మగవాడిని చూస్తే ఎందుకు అలాగే ఆడదానికి ఏడ్చే మగవాడిని అసలు నమ్మకూడదు అంటారా అనరా? మాట్లాడతలేదు మీరు. కానీ బైబిల్ అలా అనలా. మరి మగసిరి గలవాడై పోరాడాడని పెట్టింది బైబిల్. దేవునికి స్తోత్రం కలుగుతుంది కాక. అంటే ఇప్పుడు మందిరంలో, సంఘంలో, ఇంట్లో, కుటుంబంలో పురుషులు కూడా ఎడవచ్చునా గొడవకూడదా? ఏడవచ్చో ఏడవకూడదు కాదు, ఏడవాలి. హల్లెలూయా. ఏడితేనే మొగతనం అని బైబిల్ అంటుంది. ఏడితేనేమో ఆడితనం లోకం అంటుంది. ఏం చేద్దాం? బైబిలా లోకమా? హల్లెలూయా. రాత్రంతా పోరాడి దేవునితో మనుషులతో పోరాడి గెలిచాడు. హల్లెలూయా. ఇప్పుడు శత్రువును ఓడించాలంటే మనం ఏం చేయాలి? రాత్రంతా దేవుని పాదాలు పట్టుకుని పెనుగులాడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ మాట బాగా గుర్తుపెట్టుకోండి. నువ్వు ఓడించలేని శత్రువు ఏదైనా ఉంటే దాని విషయమై ఒక రాత్రంతా ప్రభు పాదాల దగ్గర కూర్చుని పోగలిగితే తెల్లారేపటికి విజయం నీ ఖాతాలో వేసేస్తాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకా మళ్ళీ ఎక్కువ టైం కూడా తీసుకోండి. తెల్లారేపటికే తన యవ్వన కాల జీవితాన్ని త్యాగం చేసేసి తనతో ఉన్నటువంటి తన తోటికోడలు ఇంటికి వెళ్ళిపోయి ఎంజాయ్ చేస్తుంటే కూడా నయోమిని వదలకుండా జాగ్రత్తగా నిబంధన చేసుకుని నయోమి దగ్గరికి వచ్చేసింది కదా రూతు. అవునా కదా? మరణం తప్ప మనం ఏది వేరు చేయదని చెప్పి వచ్చేసింది కదా. ఒక నిబంధన చేసుకుని వచ్చేసింది. 3వ అధ్యాయంలో నీ కొరకు నేను మేలు విచారించవలసిన దానై ఉన్నానమ్మా. ఈ రాత్రికి కళ్ళం యొద్ద ఎవరో బోయాజు ఉంటాడు. నువ్వు వెళ్ళి అతని పాదాల మీద కొంగు కప్పి ఈ రాత్రంతా అక్కడ కాలం గడపమని చెప్తే తెల్లవారేసరికి నీ గురించి నేను ఆలోచిస్తానని ఒక భరోసా ఇచ్చి పంపించేశాడు. హల్లెలూయా. ఫలితం చెప్తాను మీకు, ఫలితం చెప్తాను. ఒక సీజన్లో ఏ పొలంలో పరిగెరుకుందో నెక్స్ట్ సీజన్ వచ్చేసరికి అదే పొలానికి ఓనర్ అయిపోయింది రూతు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. నా మాట మీకు అర్థమైందా? ఏ పొలంలో అయితే కనికరం చూపి పనివారందరికీ చెప్పి పరిగా ఏరుకోనివ్వండి, పర్లేదు, ఆమె ఎక్కడి నుంచో వచ్చింది, దయ చూపించండి, కనికరించండి అని చెప్పబడిన అదే స్త్రీ నెక్స్ట్ సీజన్ లో బోయాజు పక్కన నుంచి యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించును కాక అనే రేంజ్కి వెళ్ళిపోయింది. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఒక్క రాత్రంతా నువ్వు దేవుని పాదాల దగ్గర గడిపితే తెల్లారేపటికి నీ పరిస్థితి మారిపోతాయి. ఆమేన్. ఒక రాత్రంతా నువ్వు ప్రభు పాదాలు పట్టుకుని పెరుగులాడితే శత్రువు ఓడిపోతాడు. అద్భుతమైన విజయం నీ సొంతం. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి తరుముట, తిరిగి తెచ్చుకునుట, ఓడించుట, ఈ 3 కలిపితేనే జయం జీవితం. హల్లెలూయా. ఇప్పుడు మనకి ఏ విషయంలోనైనా జయం కావాలంటే ఈ 3 కలిపి జరగాలి. హల్లెలూయా. ఈ 3టిని కలిపి నువ్వు ఇంప్లిమెంట్ చేయగలిగితే, అలవరుచుకోగలిగితే ఎందులోకి వచ్చినప్పుడు మనం ఇప్పుడు సరిగ్గా నువ్వు బల్ల కరుగుడు వరకురాలు అన్నట్టు. హల్లెలూయా. మహాప్రసాదం నాకు కొంచెం పెట్టండి చేసే పెట్టే కుదరదు. కలుగ తీసుకుని ముద్దెట్టేసుకుని నోట్లో వేసేసుకుంటాం కాదు. ప్రభు శరీరం అని వివేచింపక అయోగ్యముగా పాలు పంపులు పొందితే శిక్షకు అర్హులు. కాబట్టి రాత్రి విస్తారమైన ప్రార్థనలు చేయండి. ఏ విషయం నువ్వు జయించలేకపోతున్నావో దాని విషయమై ప్రభు పాదాలు పట్టుకుని పోరాడండి. తెల్లారేపాటికి నీకు జయమిచ్చేసే దేవుడు ఆయన. హల్లెలూయా. అలాంటి కృప పొందుకొని జయ జీవితం కలిగి కేవలం బల్ల పొందడమే కాదు, మన తండ్రితో కూడా ఆయన సింహాసనం ముందు మనం కూర్చుండే అవకాశం పొందుతాము. అట్టి భాగ్యము, కృప ప్రభు మనందరికీ
అందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ఆరోగ్యం అవకాశం ఉంటే మోకరించండి, లేదంటే లేచి నిలబడండి. కుర్చీలో మాత్రం కూర్చోవద్దు. స్తోత్రమయ్యా, హల్లెలూయా. దైవమా మీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. చేతులెత్తి స్వరమితి యథార్థంగా 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 ప్రభు పాదాలు పట్టుకుందాం. హల్లెలూయా, యేసయ్యా, హల్లెలూయా, హల్లెలూయా. ఓహో హల్లెలూయా, యేసయ్యా, యేసయ్యా. స్వరమెత్తి స్వరమెత్తి స్వరమెత్తి. గొప్పవాడా గణదా, ఓ రక్షక స్తోత్రమయ్యా, స్తుతులయ్యా. రమణ శంధల రథ కలరలే ఎల్హలో తెరలెమెనో రిభోరబల మన శంధల కలరదే ఒక్కతేలె బోలో శమని కెతో సంభలరలా రోంధోరమన శంధ సోరకతరో విరమన హో. అడగండి అడగండి, శ్రద్ధగా అడగండి ప్రభుని. ప్రభువా, నాకు జయ జీవితం కావాలయ్యా. జయించిన వారితో కలిసి నీతో కూడా నా తండ్రి సింహాసనం ముందు కూర్చుండనిస్తారయ్యా అని నేను చెప్పిన వాగ్దానం కొరకు స్తోత్రం. ఉదాధర సంధల కష్టత కల తెరదిన కరసే ఇల్భెరో రమణ సంధారలల. హల్లెలూయా, యేసయ్యా. నాకు జయ జీవితం కావాలి, నాకు జయ జీవితం కావాలయ్యా. అయ్యా, నాకు జయ జీవితం కావాలి. ఇదిగో శత్రువుని తరిమి కొట్టగలిగిన కృపవయ్యా, శత్రువుల నుంచి తిరిగి తెచ్చుకోగలిగిన కృపవయ్యా, శత్రువును ఓడించగలిగిన కృపవయ్యా, శత్రువుతో యుద్ధం చేయగలిగిన కృపవయ్యా, శత్రువు మీద జయమును సాధించగలిగిన కృపవయ్యా. నోరు తెరవాలి, నోరు తెరవాలి, నోరు తెరవాలి. కృప కావాలయ్యా. జయించిన వారితో కలిసి నీ సింహాసనముని చేరగా ఎవరికి తెలియని ఓ కొత్త పేరుతో నిత్య మహిమలో నన్ను పిలిచే ఆ శుభవేళ ఏమవుతుందో
యేసయ్యా 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 ఓలా మన సందలారా కథేరి యేసయ్యా శత్రు కార్యాలన్నీ కాలిపోతున్నాయి. దేవుని యంత్రం మన మధ్యలో ఉంది. ప్రతి శత్రు కార్యాలు, అపవాది తంత్రాలు, వారి దుర్గములు పడద్రోయగలిగిన శక్తి, ఎదిరించగలిగిన శక్తి యేసయ్యా 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 నీ వశమౌదును స్వాధీనమౌదును పరవశమందుచు నీ ఆరాధనలో నీ వశమౌదును స్వాధీనమౌదును పరవశమందుచు నీ ఆరాధనలో యేసయ్యా 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 నా యేసయ్యా యేసయ్యా శబ్దమా యేసయ్యా రకలు యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా ఒక్క నిమిషం అలా మౌనంగా ఉన్నాము. పరిశుద్ధాత్ముడు మనలో పని చేయనివ్వండి. ఏమి మాట్లాడకండి, పని చేయనివ్వండి. పరిశుద్ధాత్ముడు మౌనంగా ఉన్నప్పుడు కూడా పరిశుద్ధాత్ముడు పని చేయగలడు. అరిచి కేక పెట్టినప్పుడే కాదు, మౌనంగా ఉన్నప్పుడు కూడా ఆయన బలముగా పని చేయగలడు. మీలోకి ఒక పట్టరాని దుఃఖం, తట్టుకోలేనంత బలమైన శక్తి మీ మీదకి, ఒక బలమైన కన్నీటి ఆత్మ, ఎవరు కొట్టినట్లుగా ఏడ్స్తే ఒక పరిస్థితి, ఇవన్నీ ఆత్మకార్యాలే. మిమ్మల్ని మీరు నియంత్రించుకునే, కంట్రోల్ చేసుకునే ప్రయత్నం చేయకండి. పరిశుద్ధాత్ముడు స్వేచ్ఛగా అల్లాడనివ్వండి. అరవాలనిపిస్తే, కేక వేయాలనిపిస్తే, ఏడవాలనిపిస్తే, ఏది మీకు చేయాలనిపిస్తే స్వేచ్ఛగా పరిశుద్ధాత్మ కార్యం అలా జరగనివ్వండి. స్వేచ్ఛగా జరగనివ్వండి. ఓ పరిశుద్ధాత్ముడు మన మధ్యన సంచారము చేయుచున్న గడియది, సంచారము చేయుచున్న గడియది. నేను ఓడిపోనయ్యా, నేను ఓడిపోకూడదయ్యా, ఇప్పుడు వరకు ఓడిపోయానయ్యా. ఇదిగో నేను గెలిచి మిమ్మల్ని గెలిపించే దానిగా వాడిగా నేను ఉంటాను. నా ఆశలే, కోరికలే గెలిచాయి. నా మనస్సే గెలిచింది, శరీర సంబంధమైన స్వభావమే గెలిచింది. ఓ ప్రభువా, ఇక ఏమీ గెలవకూడదు. నా పక్షముగా మీరు పోరాడి నాకు చేయని వారు తప్ప నేను నా అంతటా నేను జయించడానికి వీల్లేదు. ఆత్మకార్యం జరగనివ్వండి, జరగనివ్వండి, జరగనివ్వండి. మనలోనికి మనం రాలేనంతగా ఆత్మదేవుడు మనల్ని వశపరుచుకుంటా ఉన్నాడు. తట్టుకోలేనంత దుఃఖం, ఎంత ప్రయత్నించినా నియంత్రించుకోలేనంత ఉత్తేజం ఉల్లాసంలో లోపల వస్తుంది కదా. స్వేచ్ఛగా సిగ్గుపడకుండా దేవుడిని ఆరాధించు, స్తుతించు, కనబరచు, మహిమపరచు. లో మా శాత కత దసరా శత తెకే లేకే రేమే నమ నమ శాతారారారారా.
ఏదైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఎలాగైనా మన పరిస్థితులు మార్చేయగలిగిన దేవుడు. అప్పగించుకుందామా, ఆశపడదామా జయ జీవితం కోసం. ఓడిపోయానైనా నన్ను ఓడిపోనేవని నీ ప్రేమ ఇంకా నా కొరకు ఎదురు చూస్తుందని నాకు అర్థమైంది. నన్ను గెలిపించడానికి ఇష్టపడుతున్న దేవుడా, నీకు స్తోత్రమయ్యా. ఓ హల్లెలూయా, స్తుతులయ్యా, స్తుతులయ్యా. లేకపోతారా లామా శాండలా